అందరికీ నమస్కారం. సర్వేభ్యో నమస్కారం. మన తెలుగు మాధ్యమంలో వేద సంస్కృత సమితి కోర్సెస్ లో మనం ఈరోజు షోడశ సంస్కారాలు డాక్టర్ విశాలక్ష్మి మేడం చేత నిన్నటి కార్యక్రమానికి ఇవాళ మళ్ళీ కొనసాగింపు ఉంటుంది. ముందుగా తరగతిని ప్రార్థనతోనూ దేశమాతకి వందనంతోనూ ప్రారంభిద్దాం. జి శ్రీలత గారిని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరంతో ప్రారంభం చేయండి శ్రీలత గారు. ఓకే అండి. ప్రార్థన చెప్పమన్నారు కదా, వందే మాత్రం ఇంకెవరో చెప్పారు. హైమవతి గారు. నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం. శుభ్రజోష్ణం పులకితయామిని పుల్లకుసుమితాం ద్రుమదళశోభిని సుహాసిని సుమధురభాషిణి సుఖదాంబరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. నమస్కారం సర్వేభ్య. మనమందరం కూడా ప్రార్థనలో భాగంగా 1 నిమిషం ధ్యానం చేద్దాం. మూడు సార్లు ఓంకారం చేద్దామండి. ఓ ఓం గణానాం త్వా గణపతిగుం భావమహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వానోతిభిः सीदं సాధనం. ఓం మహాగణపతియే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవద్విత్యవతో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురురేవేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు శ్రీలత గారు. ఇప్పుడు డాక్టర్ విశాలక్ష్మి మేడం గారిని మన తరగతిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నిన్న షోడశ సంస్కారాల్లో 15వ సంస్కారం వివాహ సంస్కారం గురించి మనకి సవిస్తరంగా వివరించారు. ఈ రోజు తరగతిని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. వందారు లోకవర సంధాయిని విమల కుందావదాతరదన బృందారు బృందమణి బృందార విందమకరందాభిషిక్త చరణ మందానిలా కలిత మందార దామ పిరమందాపి రామమకుట మందాకిని జవన భిందాన వాచమర విందాన నా దిశతు మే. ఓం జగన్మాత్రే నమో నమః. మనం షోడశ సంస్కారాలలో 16వ సంస్కారాన్ని చెప్పేసుకుని 15వ ప్రారంభించుకున్నాము. 3 క్లాసులు చెప్పుకుంటున్నట్టున్నాము. ఇవాళ తర్వాత క్లాస్ లో కూడా వివాహ సంస్కారమే చెప్పుకుందాము వివరంగా. అందులో ఇంకేమైనా సందేహాలు ఉంటే చివరి క్లాస్ లో మనం అన్ని సంస్కారాలలో ఉన్న సందేహాలు క్లియర్ చేసుకుందాము. తరువాత ఒక రోజు మీకు వేరే 3 అంశాల గురించి, సంకల్పం ఎలా చెప్పుకోవాలి, గోబ్రాహ్మణుల హితము గురించి, ఏవైనా ఇలాగే అంటే ముఖ్యంగా సంకల్పం ఎలా చెప్పాలి అన్నది మీరు తెలుసుకోవాలి గనక మీకు ఒక ఈ బుక్ అని అంటారుగా, అలాంటిది గోత్రాలు ప్రవరలు ఉన్నది నిన్న పంపించా. ఎవరి గోత్రాన్ని వాళ్ళు ఈ లోపల అందులో చూసుకుని ఋషులు నోట్ చేసి పెట్టుకోండి. గోబ్రాహ్మణేభ్య మనం అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య అదంతా మీకు తెలుసు అనుకుంటా. ఎనివే అది చెప్తాను. కానీ మీరు ఏ శాఖకి చెందిన వాళ్ళు, ఆపస్తంభ ధర్మ సూత్రాలు ఇవి అవి అలాంటివన్నీ ఈ లోపలే మీ పెద్దలను అడిగో బ్రాహ్మణులను అడిగో మీరు తెలుసుకుని ఉండండి. ఓకే, ఇప్పుడు మనం వివాహ సంస్కారంలో అసలు వివాహం అంటే ఏమిటి, వరుడు అంటే ఎవరు, వధువు అంటే ఎవరు, వాళ్ళకి ఏ విధంగా వివాహాన్ని నిశ్చయం చేయాలి, వివాహంలో ఉన్న ముఖ్య ఘట్టాలు, చాలా మటుకు అన్ని ముఖ్య ఘట్టాలు, వాటి అర్థాలు అంతరార్థాల గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా సాధారణంగా అసలు వివాహం ఎలా జరుగుతుంది, ఇది మనం అందరము చేస్తూ ఉన్నాము, చేసుకున్నాము, చేయిస్తున్నాము కనుక అందరికీ తెలిసిందే. అయినా కూడా ఇన్ని అంశాలు ఉన్నాయా అని మీకే తెలీదు, ఇన్ని చేస్తున్నారు మీరని కూడా. సో అవన్నీ ఒక మారు చెప్పుకుని వివరంగా చెప్పుకుందాము. మామూలుగా కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనాక అని ఒక నానుడి, ఒక సేయింగ్ ఉందన్నమాట. అంటే వధువు ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు అందంగా ఉండాలి, తన భర్త బాగుండాలి అని కోరుకుంటుందిట. అలాగే వరుడు కూడా తన భార్య గుణవంతురాలవ్వాలి, తనతో ప్రేమగా గౌరవంగా ఉండేదవ్వాలి, అందంగా ఉండాలి అని కోరుకుంటాడు. అమ్మాయి తల్లి పెళ్లి కొడుకు ధనవంతుడైతే అమ్మాయి సుఖపడుతుంది అనుకుంటుందిట. తండ్రి మటుకు అందము భౌతికమైనది, మానసికమైన అందం ఉండాలి, శాస్త్ర జ్ఞానం ఉండాలి, పండితుడవ్వాలి, వివేకవంతుడు, జ్ఞాని అవ్వాలి పెళ్లి కొడుకు అని
ఆ అమ్మాయి తండ్రి కోరుకుంటాట. ఇంకా బంధువులందరూ కూడా మన కులగోత్రాలైన వాళ్ళవి, ఎక్కడైనా వేరయ్యా, బ్రాహ్మణులని, అందులో కూడా ఏదో వైదికులు, నియోగులు, ఇలా అనేక శాఖలు. వీటి గురించి బంధువులు కులగోత్రాల గురించి ఆలోచిస్తారట, తేడా ఉండకూడదని. ఇంకా బయట అందరినీ భోజనానికి పిలుస్తాం కదా, వాళ్ళు ఎంత చక్కని విందు భోజనం పెట్టారు రుచికరంగా అన్న దానిని గురించి బాగా ఉంటే, అబ్బా ఎంత బాగా భోజనాలు పెట్టారు అని 10 మందిలో చెప్పుకుంటారు. సో వివాహము అంటే ఇంత మందితో కూడి ఉంటుంది అని అన్నది చెప్పడానికి ఈ శ్లోకము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అని అంటే, నిజానికి వివాహము ఎలా జరిగినా శాస్త్రోక్తంగా జరిగితే చాలు, వేడుకలు అవన్నీ సెకండరీ. వివాహము అయిన తర్వాత ఆ వరుడు వధువు, పెళ్లికూతురు పెళ్లికొడుకు, ఆ భార్య భర్తలు దంపతులయ్యి తల్లిదండ్రులయ్యి వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఆనందంగా జీవితాంతము ఉంటున్నారు అన్నదే ముఖ్యం. పెళ్లి అనగానే పెళ్లిలో ఏమేం పనులు ఎలా చేస్తే ఆ వివాహ క్రతువు సుసంపన్నం అవుతుందో, వివాహ సంస్కారాలు ఏమేం చేస్తామో అవన్నీ మనకి ఒక్కసారిగా స్ఫురిస్తాయి. ఒక్కమారు అవి అన్ని కూడా మననం చేసుకుందాము. అసలు పెళ్లి చెయ్యాలి అని అంటే ముందు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, అబ్బాయి తల్లిదండ్రులకి పెళ్లి చెయ్యాలి తమ పిల్లలకి అనే భావన కలగాలి. పెళ్లి చెయ్యాలనే సంకల్పం మొదటిది. రెండవది కన్యావరణము, అమ్మాయిని వెతకడం, అలాగే అబ్బాయిని వరుడిని వెతకటం. మూడవది దైవజ్ఞుల చేత నిశ్చయ తాంబూలాలకు, వివాహానికి సుముహూర్తాలు పెట్టించుకోవడము, లగ్న పత్రిక రాయించుకోవడం. నాలుగవది పెళ్లి ఎలా జరపాలో, మగ పెళ్లివారి ప్రాంతీయ పద్ధతి, ఆచార వ్యవహారాల వాటన్నిటిని గురించి మధ్యవర్తుల సమక్షంలో ఇరు పక్షాల వారు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించాలి. 5 వివాహం నిశ్చయమైన తరువాత మనం ఇంటికి వేయించుకుంటాము, రంగులు వేయించుకుంటాము, ఇంటికి కలర్స్, తర్వాత గుమ్మాలకి ముగ్గులు అన్ని చక్కగా పెట్టించుకుంటాము. తర్వాత 6వది శుభముహూర్తంలో నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలి ఈ 2 పక్షాల తల్లిదండ్రులు. 7వది వినాయకుడికి ముడుపు కట్టాలి. 8 పెళ్లి పనులు ప్రారంభించాలి. పెళ్లి పనులు ప్రారంభించడము అంటే ముందు పసుపు కుంకుమ ఇంటికి తీసుకురావాలి, అది మొదటి పని. తర్వాత పెళ్లి పత్రికలు వేయించాలి. అంటే ముందు వినాయకుడికి ముడుపు కట్టడం, పసుపు కుంకం తేవడం, తర్వాత పెళ్లి పత్రికలు వేయించుకోవడం. 10 ఈ నేటి కాలంలో వెంటనే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పూర్వకాలంలో గ్రామాలలో చేసేటప్పుడు ఒకరి ఇంట్లో పెళ్లి అంటే గ్రామస్తులందరూ అందులో తమ ఇంట్లో పెళ్ళే అన్నట్టుగా భాగస్వామ్యాన్ని వహించేవాళ్ళు. అందరిళ్ళ నుంచి గిన్నెలు ఇవ్వడం, అందరూ పనులు చేయడం, తలా ఒకళ్ళు కలిసి అలా. కానీ ఈ కాలంలో మొట్టమొదట్లో మనం పెళ్లి పత్రికలు వేయించుకుంటాము, క్యాటరింగ్ ఇవి అవి అన్ని మాట్లాడుకుంటాము, హాలు ఎక్కడ వివాహం చేయాలి అన్నది నిర్ణయించుకుని దానికి అరేంజ్ చేసుకోవడం, అవి ఏర్పాట్లు చేస్తాం. తర్వాతది 11వ పాయింట్, ఈ లగ్న పత్రికలు అంటే పెళ్లి పత్రికలు రాగానే మొట్టమొదటి పెళ్లి పత్రిక మన ఇంట్లో పూజా గదిలో మన ఇష్టదైవానికి, కులదైవాలకి పెట్టి వారిని ఆహ్వానించడం. తరువాత ఆలయానికి వెళ్ళి మన కులదైవాన్ని ముందు, ఇష్టదైవాన్ని తరువాత మన దేవతలని మనం ఆవాహన చేయాలి. వాళ్ళని పెళ్లికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థించాలి, ఆహ్వానించాలి. ఇంకా 12 పెళ్లి పిలుపులు పెద్దల నుంచి ప్రారంభించి బంధువులను, ఆత్మీయులను, ఇంటి పక్కల వాళ్ళను అందరినీ ఆహ్వానిస్తాం. అందులో మొట్టమొదటి ఆ పత్రిక ఎప్పుడూ కూడా ఎవరి ఆడపెళ్లివారు వాళ్ళింట్లో, మగ పెళ్లివారు వారింటి పెద్దలు, దంపతులు ఎవరున్నారో వారింటికి వెళ్ళి ఆహ్వానించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత బంధువులందరినీ పిలిచి తర్వాత ఆత్మీయుల్ని, చుట్టాలని అందరినీ పిలవచ్చు. ఇంకా 13వది మంగళ స్నానాలు చేయించి పసుపు దంచి పెళ్లి కొడుకుని చెయ్యాలి, పెళ్లి కూతుర్ని చెయ్యాలి. 14వది మంగళ స్నానాలు వివాహం రోజున. పెళ్లి రోజు వధూవరులు వాళ్ళ తల్లిదండ్రులు
తోడ పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కూతురు వాళ్ళందరూ కూడా మంగళ స్నానాలు చేయాలి. 15 విడిది ఏర్పాటు చేయాలి మగ పెళ్లి వారి కోసం, ఆడపెళ్లి వారు. 16 ఎదుర్కోలు, అంటే మగ పెళ్లి వారు తరలి వస్తారు, ఆడపెళ్లి వారు వారిని ఆహ్వానించాలి సగౌరవంగా. 17 పలహార పళ్ళాలు ఏర్పాటు చేయడం, 3 రకాలు గాని 5 రకాలు గాని స్వీట్లు హాట్లు అన్ని కూడా చేయించి డబ్బాలలో పెట్టి సిద్ధం చేయడం. పళ్ళాలలో పెట్టి ఇస్తారు, అందుకని పలహార పళ్ళాలు అనేవాళ్ళు. 18 పురోహితుడు లేక బ్రహ్మగారు వరుడి తల్లిదండ్రులతో వరునితో వినాయక పూజ చేయించాలి, పెళ్లికి అంకురార్పణ చేయించాలి, అలాగే అమ్మాయి కూడా అన్నమాట. తర్వాత 19వది దీక్షా రక్షాబంధనం, నాంది దేవతల పూజ, పితృదేవతల పూజ 20వ పాయింట్. 21 సమావర్తనము, స్నాతకోత్సవం జరిపించడం. నిన్న మనం చెప్పుకునేప్పుడు నాగవల్లి నాకబలి అని చెప్పుకున్నాం కదా, ఆ 2 వివాహ క్రతువులు ఉన్నాయి. నిన్న విడిగా వివరించాను. నాగవల్లి అన్నది ఉంది, నాకబలిని కొట్నాలు అంటారు. సో నాకబలి అన్నది కూడా మనకి ఇప్పుడు చాలా అంశాలు చెప్పుకుంటాము, అందులో వస్తుంది, వివాహంలో ఒక భాగం అది కూడా. 20వ పాయింట్ నాంది దేవతల పూజ, పితృదేవతలని ఆహ్వానించడం, పూజించడం. 21 సమావర్తనం, స్నాతకోత్సవం జరిపించడం మగ పెళ్లి వారు పెళ్లి కొడుక్కి. ఇందులో మొదటి భాగము వపన సంస్కారము, 2వది కాశీయాత్ర. ఈ వపన హోమానికి సంస్కారానికి హోమాలు ఉంటాయి, హోమాలు చేయాలి. తర్వాత కాశీయాత్ర అందరికీ కూడా వినోదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. సో 22వది కాశీయాత్ర. కాశీయాత్రకి పిల్లవాడు కాశీకి ఇంకా జ్ఞానం సంపాదించడానికి వెళ్తానంటే బావుమరిది వచ్చి బతిమలాడటం. సో 23 కన్యావరణము, అమ్మాయిని ఎన్నుకోవటం. ఎప్పుడో ఎన్నుకున్నారు కానీ ఇక్కడ కన్యావరణం అంటారు. 24 సదస్యం, లగ్న పత్రిక చదివి పెళ్లికి ఆహ్వానించడం, ఇరుపక్షాల వాళ్ళు కూడా. 25 పురోహితుడు లేక బ్రహ్మగారు, ఆయన వధువు తల్లిదండ్రులతో గణపతి పూజ చేయించి దీక్షా రక్షాబంధన ధారణ చేయించి వధువుకు మంగళ గౌరీదేవి మంత్రాన్ని ఉపదేశించి గౌరీ పూజ చేయిస్తారు. అయితే ఇక్కడ గౌరీ పూజ కేవలము మామూలు గౌరీ నామముతో మాత్రమే ఇస్తారు, ఆయన బీజాక్షరాలతో ఉండదు. 26వది అమ్మాయి గౌరీ పూజ చెయ్యటం, దాని ప్రాముఖ్యత. 27 గోత్ర ప్రవర పఠనం, అమ్మాయిది అబ్బాయిది కూడా. ఇరుపక్షాల వాళ్ళు పెద్దలు అక్కడ ఉంటారు, 2 బ్రాహ్మణులు అంటే పురోహితులు కూడా గోత్ర ప్రవర పఠనం చేస్తారు. 28 ఉత్తర జంధ్యాలు, పటువు పెట్టాలి పెళ్లిగుడికి, పెళ్లి కూతురు తల్లిదండ్రులు. 29 వరపూజ, 30 మధుపర్కం, 31 కన్యాదానం, 32 లగ్నాష్టక పఠనం, దాన్నే తెరసెల్ల అంటాం, అడ్డు తెర. 33 సుముహూర్తము, దాన్ని చూర్ణిక, జీలకర్ర బెల్లం పెట్టడం అంటాము. 34 వధూవర సమీక్షణము, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం మొదటిసారి. 35 యుగఛిద్రాభిషేకము, 36 మధుపర్క వస్త్రాలు, జ్యోతులతో రావడం అన్నమాట. 37 మంగళసూత్ర ధారణ, 38 యోక్త్ర ధారణ, 39 అక్షతారోపణం అంటే తలంబ్రాల వేడుక, 40 పుష్పమాల ధారణ అంటే కర్పూర మాలలు, చందన మాలలు, మామూలు పూలమాలలు ధరింపజేస్తారు. 41 బ్రహ్మముడి, 42 రక్షాబంధనం, 43 పాణిగ్రహణం, 44 ప్రధాన హోమాలు, 45 సప్తపది, 46 సన్నికల్లు రాయి లాజల హోమం, 47 నాగవల్లి, 48 ధ్రువ నక్షత్ర దర్శనం, 49 అరుంధతి నక్షత్ర దర్శనము, 50వది అర్ఘ్య ప్రదానము, వాళ్ళకి అర్ఘ్యం ఇవ్వడం. 51 స్థాళీపాకం, స్థాళీపక్వం అని కూడా అంటారు, స్థాళీపాకము. 52 సదస్యం అంటే వేద ఆశీర్వచనం, ఘనపాఠీలు వేద పారాయణ చేసి మహదాశీర్వచనాన్ని ఇస్తారు. 53 శేష హోమాలు,
54 ఫలహార పళ్ళాలు, 55 అలక పాన్పు. పెళ్లి కొడుకు అలుగుతాడనమాట, పెళ్లి కూతురు తండ్రి అలక తీరుస్తాడు. అది వేడుక, నిజంగా అలగడమని కాదు. 56 నాక బలి, కొట్నాలు అని అంటారు. 57 పెళ్లి భోజనాలు. 58 భూజం బంతులు అంటాం, బంతులాట ఆడిస్తారు పూల చెండుతో అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి. తర్వాత పార్వతీ పరమేశ్వర సల్లాపం అన్నది తర్వాతది. ఈ రెండు వేరే వేరే. సో ఇది 59. 60 బొమ్మ అప్పగింతలు, 61 దంపతి తాంబూలాలు, 62 అప్పగించడం అమ్మాయిని అప్పగింతలు, 63 నడికట్టు కట్టడం, కంద పిలక చలిమిడి పెట్టి కట్టడం, 64 సారెనివ్వటం. తల్లి ఆ అమ్మాయికి సారెనిస్తుంది, అత్తవారింటికి వెళ్తోంది గనక ఆ అమ్మాయికి అనంటే ఆ అమ్మాయి అత్తగారికి ఆడపడుచులకి సారెనిస్తారు, అందరికీ బంధువులకి పంచుకోవడానికి. తర్వాత 66 దృష్టి దోషాన్ని పరిహరించడం, దిష్టి తీయటం అన్నమాట. 65 అనుకుంటా. 66 ఇంకా వధువు వరుడి విడిది గృహంలో ప్రవేశించడం. 67 వధువు అత్తగారింట్లో భర్తతో కలిసి గృహ ప్రవేశం చేయడం. ముందు విడిదిలో గృహ ప్రవేశము, తర్వాత నిజంగా వారి ఇంటికి వెళ్ళి గృహ ప్రవేశం. 68 సత్యనారాయణ వ్రతం చేయడం మర్నాడు పొద్దున. 69 భోజనాలు, పుట్టింటి వారికి అత్తింటి వారు పెడతారు. 70వ 3 నిద్రలు అంటాము, 3 నిద్రలు వరుడి ఇంట్లో చేస్తారు. తర్వాత 3 నిద్రలు వధువు ఇంట్లో, అక్కడ ఆ సమయంలో మొదటి రాత్రి గర్భాధాన సంస్కారాన్ని చేస్తారు. 72వది. ఇంకా 73వది వధువుకు ఒడిబియ్యం పోసి చలిమిడి పెట్టి కొత్త బట్టలు పెట్టి అత్తగారింటికి కాపురానికి పంపించడం. ఇంకా 74 16 రోజుల పండగ. ఇక్కడితో వివాహ సంస్కారము పూర్తి అయి సంపూర్ణమయ్యి 75వది ఏమిటి అనంటే ఈ భార్యాభర్తలు అమ్మాయి వరుడు వధువు దంపతులయ్యి దాంపత్య జీవితాన్ని అత్తగారింట్లో చక్కగా ప్రారంభించడం మొదలుపెట్టి గృహస్థాశ్రమ ధర్మపాలనని ప్రారంభించడం. సో ఇలా ఈ 75 అంశాలు మనం ఇంచుమించుగా 74 75 ప్రస్తావించుకున్నాం. వీటి గురించి విడివిడిగా సంక్షిప్తంగా చెప్పుకుందాము. పెళ్లి చెయ్యాలి అనే సంకల్పం కలగడం. పూర్వకాలంలో ఆడపిల్లలకు అష్టవర్ష భవేత్ కన్య, 8 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ కాలంలో, ఇప్పుడు కూడా మన శ్రౌత స్మార్త యాగాలు, అనేకమైన పెద్ద యాగాలు, హోమాలు, యాగాలు, చిన్న చిన్న యాగాలు ఉంటాయి. ఏకాహ్నికం ఒక్కరోజు చేసేవి, ద్వాదశ వార్షిక సత్రాలు, సాప్తాహికము, తర్వాత దర్శపూర్ణ మాసాలు, ఎన్నో అనేక రకాలైన అశ్వమేధం, పుండరీకం, చాలా ఉన్నాయి. వాటిల్లో చాంద్రాయణం లాంటివి అన్నమాట. వాటిల్లో ఒక ప్రత్యేకమైన పెద్ద హోమము, యాగము అది చెయ్యాలి అని అంటే ఆ అబ్బాయి అమ్మాయిని పెద్ద మనిషి కాకముందు వివాహం చేసుకుని ఉండాలి. వివాహమైన తరువాత ఆ అమ్మాయి అక్కడ అంటే పుట్టింట్లో ఉంటుంది, అప్పటిదాకా కాపురానికి రాదు. కానీ పుట్టింట్లో ఉన్న వివాహమైన తరువాత పుష్పవతి అవ్వాలి. అలాంటి దంపతులకి మాత్రమే యజమానిగా కూర్చుని ఆ హోమం చేసే అధికారము ఉందన్నమాట. లేని వాళ్ళ హోమం చేయలేరు. అందుకే అది అంతరించిపోతుంది శారదా చట్టం వచ్చినప్పటి నుంచి. అందుకే మన వాళ్ళల్లో ఇప్పటికి కూడా 10 ఏళ్ల లోపల వివాహం చేయడానికి అనుమతించే ఒక లా కావాలి అని కొంతమంది ఆ సంప్రదాయం నిలబెట్టుకుంటూ వస్తున్న విప్రోత్తములు ప్రార్థిస్తారు, కోర్టు వాళ్ళని కూడా. సో ఇలా మొత్తానికి పెళ్లి చెయ్యాలి అని 8 ఏళ్లప్పుడు 10 ఏళ్లప్పుడు ఆ కాలంలో చేస్తే అంటే 8 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా అబ్బాయికి వడుగు చేసి గురుకులానికి పంపిస్తున్నారు వేద అధ్యయనానికి. అలాగే గర్భాష్టమిన చేస్తారని చెప్పుకున్నాం కదా. తర్వాత అతను ఎప్పుడు విద్య అంతా పూర్తయి వస్తాడో అప్పుడే స్నాతకం చేస్తారు. కానీ
ఈ పూర్వకాలంలో అష్టవర్ష భవేత్కన్య అన్న ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్న దంపతులు మట్టుకు, అంటే తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయికి 9వ ఏట 9 నుండి 10 వచ్చే లోపల, సుభద్ర అంటాము 10 ఏళ్ల అమ్మాయిని, ఆ సమయం లోపల వివాహం చేసేటప్పుడు వరుడు, అంటే వీళ్ళు ఎన్నుకున్న అబ్బాయి ఎప్పుడో ఎన్నుకుని ఉండవచ్చు, అతడు గురుకులంలో ఉన్న గురువు గారి అనుమతి తీసుకుని వారి దగ్గర నుంచి పిల్లవాడిని తీసుకొచ్చి వివాహం చేసి మళ్ళీ గురుకులానికి పంపేస్తారు. ఆ గురువు గారు అనుమతించి వచ్చేదాకా ఈ అమ్మాయి అత్తగారింట్లో ఉంటుంది. అత్తవారింటి సభ్యులందరితో పరిచయము, ఆత్మీయత, చనువు ఏర్పడుతుంది. ఈ పద్ధతులన్నీ అలవడతాయి. చాలా ఆడపిల్లల చక్కగా మనగలుగుతుంది. అలా ఉండేవాళ్ళు. ఈ కాలంలో అసలు ఈ గురుకులాలు ఇలాంటివి ఏం లేనే లేవు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో మేము సమానం అంటూ చదువుకుని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళని మించిన వ్యక్తిత్వాలు, భావనలని పెంచుకుంటూ ఏ సంబంధాలని ఇష్టపడక 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు వచ్చాక కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో కన్యావరణము మన సంప్రదాయంలో వధువు కోసము వరుడి కోసం కూడా ఇద్దరు తల్లిదండ్రులు అన్వేషణ చేస్తారు. బంధువులను అడిగి, హితైషులను అడిగి, మా అమ్మాయికి తగిన సంబంధం అని, మా అబ్బాయికి మా వంశానికి అనుకూలవతి అయిన అమ్మాయి కావాలంటూ వెతుక్కుంటారు. సో అలా తమ హితైషులైన పెద్దలను ఈ విషయంలో వాళ్ళు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థించి ఆ మధ్యవర్తులని పంపేటప్పుడు వాళ్ళకి దారిబత్తానికి డబ్బులు ఇవ్వాలిట. మంత్రాలతో, వేద మంత్రాలు చెప్తూ వారిని తమ కోసం సంబంధం వెతకమని ప్రార్థించాలిట. ప్రసూక్మంతా ధియసానస్య సక్షణి వరేభిర్వాన్ అభిషు ప్రసీదత అనే ఒక మంత్రం. అస్మాకమిదం ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి అనృక్షర రుజవః సంతు పంథాక ఏభి సఖా యో యంతినో వరేయం అని కన్యాన్వేషణకు వెళ్ళే ఓ సుకృత్తులారా, వివాహార్థం మేము సంకల్పించిన వెంటనే వరించదగిన కన్య, ఆమె తల్లిదండ్రుల గురించిన వివరాలు తెలుసుకోవడానికి మీరు శ్రేష్టమైన మార్గం ద్వారా వెళుదురుగాక, మీ మార్గములు సుగమమగుగాక. మీరు దయచేసి ఈ రొక్కమును తీసుకుని దారి ఖర్చులకి వినియోగించుకుంటూ, వీళ్ళ పని గనక వీరే ధనం ఇవ్వాలి అని వాళ్ళని ప్రార్థించి పంపిస్తారట. అది శాస్త్రం. తర్వాత ఇంకా 3వది దైవజ్ఞుల చేత నిశ్చయ తాంబూలాలని వివాహానికి కూడా ముహూర్తం పెట్టించుకోవడం, అంటే లగ్న పత్రిక వ్రాయించుకోవడం. ఇద్దరు కలిసి, అమ్మాయి అబ్బాయిల తల్లిదండ్రులు నలుగురు కలిసి వెళ్ళి బ్రహ్మగారులని నిశ్చయించుకుని ఇరుపక్షాన ఇద్దరితోనూ కలిసి అందరికీ అనుకూలంగా ఉండేలాగా సంబంధం మహత్తరమైన దైవ శక్తి కలిగిన మంచి ముహూర్తం దానికి పెట్టించుకోవాలి. సో ఒక్కసారి సంబంధం ఖాయం చేసుకున్నాక వరుడి తండ్రి, వధువు తండ్రి కలిసి ఆ దైవజ్ఞుడి దగ్గరికి వెళ్తారు. వధూవరుల జాతకాలను చూపించి జాతకాలకు తగిన విధంగా మంచి ముహూర్తాన్ని పెట్టించుకుంటారు. ఆ దైవజ్ఞుడు ఆ 2 జాతకాలను కూడా బాగా పరిశీలించి గుణమేళనాలని చూసి వారి జాతకాలకి కూడా సరిపోయే మంచి ముహూర్తాన్ని పెడతారు. ఆ తర్వాత దాన్ని రాసి ఇస్తారు ఒక పవిత్రమైన పత్రిక మీద. దాన్నే లగ్న పత్రిక అని అంటాము. పసుపు కుంకుమ దానికి ఉంటుంది. ఆయనే బ్రహ్మగారు రాసిన దైవజ్ఞులు. స్త్రీతో ప్రారంభించి లగ్న పత్రిక రాసి ఇలా అడ్డంగా పసుపు గీసి కుంకుమ పెట్టి వీళ్ళ చేతికి ఇస్తారు. అప్పుడు ఇద్దరు తండ్రులు కూడా బ్రహ్మగారికి దక్షిణ తాంబూలాలను, నూతన వస్త్రాలను ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని రావాలి. అంటే జాతకాలు కుదిరితేనే పెళ్లి చేస్తారు. జాతకాలు కుదరకపోతే పెళ్లి చెయ్యరు. మిగతావన్నీ నచ్చినా కూడా మళ్ళీ నచ్చే దొరికేదాకా అన్వేషణ. సో 4వ పాయింట్, పెళ్లి ఎలా జరపాలో మధ్యవర్తుల సమక్షంలో మాట్లాడి నిర్ణయించుకోవటం. అంటే వధూవరుల తల్లిదండ్రులు మధ్యవర్తులతో కలిసి ఒక చోట ఎక్కడైనా, అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో అయినా ఎక్కడైనా సమావేశమయ్యి
పెళ్లి జరపాల్సిన పద్ధతిని, సంప్రదాయాలు అనూచానంగా వారి ఇంట్లో వస్తున్న పద్ధతి, వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మగ పెళ్లి వారి పద్ధతులని ఆడపెళ్లి వారు పాటించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి రేపు పొద్దున వెళ్ళి కాపురం చేయవలసింది అత్తవారింట్లో ఉండాలి. భర్తతో కనుక భర్త పద్ధతి అమ్మాయిదవుతుంది, అంటే అత్తమామల సంప్రదాయం కోడలిదవుతుంది. ఇంకా పుట్టింట్లో పెరిగినందువల్ల ఇవి ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ అత్తవారింటికి పుట్టింటికి తేడా ఉంటే మటుకు అత్తవారింటి పద్ధతులనే కోడలు పాటించాలి. ఈ పెళ్లి జరిపించడంలో కూడా పెద్ద తేడాలు ఉండవు ఎవరికి కూడా. చిన్న చిన్నవి ఏవైనా వేడుకకు, సంప్రదాయానికో, పూజలకో ఉంటే మటుకు మగపెళ్లి వారి తల్లిదండ్రులు చెప్తే ఆడపెళ్లి వారి తల్లిదండ్రులు దాన్ని వినాలి, ఆ పద్ధతిని పాటించాలి. మేము ఇలాగే చేస్తాము అనకూడదు. పెళ్లి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడడానికి కూర్చున్నాక మొట్టమొదట్లో వీరు ఎత్తి మాట్లాడవలసిన మాట మంగళసూత్రాల గురించి. అంతేగాని డబ్బు, కట్నాలు, పెళ్లి వేడుకలు, హోదాలు అస్సలు ఎత్తకూడదు. ఎప్పుడు కూడా మంగళసూత్రము, మా మంగళసూత్రాలకి ఇంత చిన్న మెత్తు అని అంటారు. ఏదో ఇన్ని గ్రాములో ఇన్ని ఏదో ఒక నియమం ఉంటుంది. సో మా మంగళసూత్రము మేము ఇంత బరువుతో ఇలా పెట్టడం మా ఆనవాయితీ, మీది ఎలా ఉంటుంది అని అమ్మాయి తల్లి, అబ్బాయి తల్లి ఇద్దరు పరస్పరం అడిగి తెలుసుకుని దానికి తగినట్లుగా ఒక్కొక్కళ్ళ మంగళసూత్రాలు కూడా ఆకారంలో కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని వెడల్పుగా ఉండి చిన్నదిగా ఉంటుంది, కొన్ని గుండ్రంగా పళ్ళెంలాగా ఉండి అందమైన డిజైన్లు ఉంటాయి. ఎవరి పద్ధతి వారిది. ఇద్దరి మంగళసూత్రాలు పుట్టింటి వారిది ఎలా ఉంటుందో అలా పుట్టింటి వారి మంగళసూత్రం, అత్తింటి వారిది ఎలా ఉంటుందో అలా అత్తింటి వారి మంగళసూత్రం తయారు చేసి మెడలు కట్టిస్తారు. మొదట్లో వివాహ సమయంలో 16 రోజుల పండగప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక్క దాంట్లోకి గుచ్చెత్తి కట్టేటప్పుడు ఈ రెండింటిని కూడా నెల లోపల 16 రోజు కానీ నెల లోపల కానీ దాన్ని అత్తింటి మంగళసూత్రాలు ఎలా ఉంటాయో రెండు అలాంటివే చేయించి సమానమైన సైజు, ఆకారం అమ్మాయికి కట్టాలి. మళ్ళీ భర్తతోనే కట్టించాలన్నమాట. సో ఈ చిన్న మెత్తు బంగారము ఎంత అంటాం కదా, దాంతో చేసే ఈ మంగళసూత్రాలు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిగా కంసాలి దగ్గరికి, పూర్వకాలంలో కంసాలి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అసలు ఎంత డబ్బు తీసుకుంటారని అడగరు. వారికి తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు. ఒకవేళ కంసాలి ఇంత అని చెప్తే దానికంటే ఎక్కువ ఇవ్వాలి వీళ్ళు. సో మేళ తాళాలతో ఆ కంసాలి మంగళసూత్రాలని తెచ్చి ఇంట్లో ఇస్తాడు. ఆ మంగళసూత్రాలు వివాహ సమయంలో తప్ప పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చూడకూడదు, మిగతా వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అలా భద్రపరచాలన్నమాట ఇంట్లో. తర్వాత ముత్తవ్వ కట్నం అని ఉంటుంది. ముత్తవ్వ ఒకవేళ ఉన్నా లేకపోయినా ముత్తవ్వ కట్నం ఇస్తారు. బ్రతికి ఉంటే మటుకు ఆవిడ అదృష్టం. ముత్తవ్వ కట్నం అంటే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు నానమ్మ తాతలు వాళ్ళ తల్లిదండ్రులు ముత్తవ్వ ముత్తాత అంటే పెద్ద తాత. సో అలా వారు కనుక ఉంటే వాళ్ళకి ఈ కట్నం పెట్టాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి, ఇంటి పెద్ద వాళ్ళు. సో ముత్తవ్వ కట్నం అన్నది కూడా ముఖ్యమైనదే. ఇంకా తర్వాత పెట్టుపోతలు, ఎవరికి ఏం పెట్టాలి, ఎంత ఇవ్వాలి, ఆడపడుచు కట్నం లాంఛనం అన్నది విశేషం. తప్పనిసరిగా ఆడపిల్లలకి పెళ్ళైనా అవ్వకపోయినా అమ్మాయిలకి వారు ఆనందించేలా బట్టలు ఏదో ఒకటి ఇవ్వాలి. అలా పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా ఆడపెళ్లి వారు తమ ఇంటికి వచ్చినప్పుడు మగ పెళ్లి వారు భోజనాలు ఏర్పాటు చేసి పెట్టాలి. కానీ మన సంప్రదాయంలో మనము కతికితే అతకదు అనే ఒక సామెత. వారింట్లో కనుక మనం భోజనం చేస్తే పెళ్లి జరుగుతుందో లేదో పెళ్లి భోజనమే చెయ్యాలి అనే భావన ఉంటుంది. కనుక సాధారణంగా మధ్యవర్తి ఇంట్లో ఏర్పాటు చేస్తారు. పెళ్లి కూతురు ఇల్లు కాదు, పెళ్లి కొడుకు ఇల్లు కాదు, అక్కడ అందరూ భోజనాలు చేయొచ్చు, అది తప్పు కాదనమాట. సో ఈ పెళ్లి 5 రోజుల, పూర్వకాలంలో 5 రోజుల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 5 రోజుల పెళ్లి చేయాలా, 3 రోజులు చేయాలా,
ఇలా ఆలోచించి అందరూ దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఒక్క రోజే పెళ్లి. పొద్దున్న తరలి వస్తే పెళ్లివారు పొద్దున్నే తెల్లవారుజామున లేచి స్నాతకం చేసుకునో లేదా విడిదికొచ్చి స్నాతకం చేసుకునో సిద్ధమవుతారు పెళ్లికి. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు అలాగే వీరికి స్వాగతం చెప్పి గౌరీ పూజ చేయించి సిద్ధమవుతారు. ఆ రోజే రాత్రి అప్పగింతలవుతాయి. ఆ రాత్రికే అమ్మాయిని అత్తవారింటికి పంపుతారు. అదే మొదటి రోజు రాత్రి కింద అవుతుంది. మర్నాడు పొద్దున మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులందరూ ఆ అమ్మాయి అత్తగారింటికి, మగ పెళ్లి వారింటికి వెళితే మగ పెళ్లి వారు వీళ్ళందరికీ భోజనం చెప్పాలి, పెట్టాలి. అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తారు వరుడు వధువు కూడా. అప్పుడు మళ్ళీ ఆడపెళ్లి వారు ఆ అమ్మాయికి అబ్బాయికి అల్లుడికి బట్టలు పెట్టాలి. అది ఒక ఆనవాయితీ అన్నమాట. పరస్పరం బట్టలు పెట్టుకుంటారు. అప్పగింతలప్పుడు కూడా వాళ్ళు వీళ్ళకి పెడితే వీళ్ళు వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఏ సందర్భంలో అయినా ఇచ్చిపుచ్చుకోవడాలన్నది ఎప్పుడూ మంచిది, ఆనందంగా ఉంటుంది. కానీ అప్పగింతలప్పుడు ఖచ్చితంగా ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారందరికీ ఇంట్లో సభ్యులకి, అంటే పెళ్ళికొడుక్కి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, ఆడపిల్లలు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరుంటే వాళ్ళకి బట్టలు పెట్టాలి తప్పకుండా. తర్వాత మగ పెళ్లి వారు వధువుకు కనీసం 5 సందర్భాలలో పట్టు చీరలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా అదిగాక బావమరిదికి మేనమామలకు పెట్టాలి. ఆడపెళ్లి వారు వరుడికి ఉత్తర జంచాలు, ఇంకా పట్టు బట్టలు, ఆ ఇంటి వారందరికీ బట్టలు పెట్టాలి. స్నాతకానికి కావలసిన సామగ్రిని పెళ్లి కూతురు ఆ తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి ఇస్తారు, అప్పగిస్తారు. మొత్తం కావలసిన సామానంతా కూడా స్నాతక సామాన్లు అని పెట్టి. సో అలా బొట్టు పెట్టే మంచి బట్టలు అవన్నీ ఆడపిల్లలకి ఇస్తారు, అత్తగారికి ఆడపడుచులకి. ఇంకా 5 వివాహ సమయానికి ముందు చేయవలసిన ఏర్పాట్లు. ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేయించి శుభ సూచకంగా రంగులు వేయించుకోవడం. గుమ్మాలకి పసుపు రంగు వేసి ముగ్గులు పెట్టేయచ్చు రంగులతో. దాని మీద పసుపు రాసి కుంకుమ బొట్లు, ముగ్గు అంటే బియ్యపిండి ముగ్గులు కూడా పెట్టచ్చు. సో అలా ముగ్గులు వేయించుకోవడం, ఇల్లంతా అలంకరించడం. తర్వాత సాధారణంగా కావలసిన అలంకారాలు చేసుకుంటే నిశ్చయితాంబులాలప్పుడు పెళ్లిళ్ళప్పుడు మంగళ తోరణాలు మామిడాకులతో బంతి పూలతో కడతారు. మళ్ళీ నిశ్చయితాంబుల 6వ పాయింట్, నిశ్చయితాంబులాలు తీసుకోవడానికి నిశ్చయించబడిన సమయానికి ఆడపిల్ల తల్లిదండ్రులు మగ పెళ్లి వారింటికి వెళ్ళి బ్రహ్మగారు నిర్దేశించిన ప్రకారంగా గణపతి పూజ చేసి ఒక పళ్ళెంలో బట్టలు పెట్టి పూలు పళ్ళు పసుపు కుంకుమ మిఠాయిలు తీపి పదార్థాలు పెట్టి పరస్పరము ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ సమయంలో మళ్ళీ వరుడు వధువు వీళ్ళు పరస్పరం బట్టలు పెట్టుకుంటారు. ఈ కాలంలో వరుడు వధువు కూడా ఉంటున్నారు, పూర్వకాలం ఉండేవాళ్ళు కాదు. వీళ్ళతో ఉంగరాలు మార్పిస్తున్నారు నిశ్చయితాంబులాలప్పుడు. తర్వాత పూలమాలలు కూడా వేయిస్తున్నారు. పూర్వకాలంలో అలా వేసేవాళ్ళు కాదు. పూలమాల వేయడం అంటే కూడా వివాహంలో ఒక భాగం అది. సో ఉంగరాలు ధరింపజేయడం, పూలదండలు వేయించడం, పక్కపక్కన నుంచుని నమస్కారాలు దంపతులుగా చేయటం, పెద్దలు ఆశీర్వదించడం. తప్పేం లేదు అందులో. ఎలాగూ పెళ్లి నిశ్చయమైన నిశ్చయితాంబులాలే కనుక అలా చేయొచ్చు. ఇంకా నిశ్చయితాంబులాలు తీసుకున్నాక ఇరుపక్షాల వాళ్ళు కూడా ఒక మంచి రోజు చూసి గణపతి పూజ చెయ్యాలి, ముడుపు కట్టాలి. అన్నిటికంటే మన ఆంధ్రలో ముడుపు కట్టడం చాలా ముఖ్యం. మనం గణపతికి ముడుపు కడతాము. వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి ఇల్లు కట్టడానికి దేనికైనా ఒక పెద్ద మహత్తర శుభకార్యం చేయాలంటే గణపతికి ముడుపు కట్టి నిర్విఘ్నంగా శుభప్రదంగా కార్యం జరిగేలా చూడమని ప్రార్థిస్తాము. సో ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని మనం కోరిక తీరిన తరువాత ఆ బియ్యాన్ని అందులో ఇంకొన్ని కలిపి పులిహారలా చేసి నైవేద్యం పెట్టి అందరూ తినచ్చు. లేదా ముఖ్యంగా ఆ బియ్యాన్ని మనమే కొద్దిగా రవ్వలాగా చేసి మన మిక్సీలోనే చేయొచ్చు. ఈ కాలంలో ఉండ్రాళ్ళు చేస్తాము శనగపప్పు వేసి. గణపతికి ఉండ్రాళ్ళు ఇష్టం గనక ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంలా స్వీకరిస్తారు. తర్వాత పని ముడుపు కట్టిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తాము అని చెప్పుకున్నాక పెళ్లి పనులలో మొదట చేయవలసింది పసుపు కుంకుమ కొని ఇంటికి తీసుకురావడం.
తర్వాత పూలు పళ్ళు కొని ఇంటికి తేవాలి. కనీసం 5గురు ముత్తైదువులని ఇంటికి పిలిచి వాళ్ళకి పేరంటం చెయ్యాలి. పసుపు కుంకం గంధం ఇచ్చి తాంబూలాలు ఇచ్చి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలన్నమాట. అమ్మాయి నమస్కరించాలి, ఆ అబ్బాయి నమస్కరించాలి. వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ ముత్తైదువులు సాక్షాత్తు మంగళగౌరి స్వరూపిణులు గనక వారి ఆశీస్సులతో పని ప్రారంభమవుతుంది వివాహంది. ఇంకా పెళ్లి పత్రికలు వేయించడం, వధూవరులు తల్లిదండ్రుల అంటే ఇద్దరి తల్లిదండ్రులు కూడా బంధుమిత్రులందరినీ ఆహ్వానించడానికి సుముహూర్తము, తేదీ, లగ్నము, వివాహం జరిగే స్థలము, సమయం, విందు భోజనాల సమయం అన్ని కూడా రాస్తున్నారు పైన ఒక మంచి శ్లోకంతో. మనం సాధారణంగా జానక్య కమలామలాంజలి పుట్టే అనే శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకంతో ప్రారంభిస్తాము, లేదా ఏదైనా మన ఇష్టమైన శ్లోకంతో. ఆ పైన దేవతా స్తుతి శ్లోకము రాసి సాధారణంగా సీతారాముల బొమ్మని వేయిస్తాము. అక్కడేక అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు ఎవరైనా దేవతలు, ఆ బొమ్మ కింద శ్లోకము తర్వాత విషయం అలా మనం వేయించి అవి పంచిపెడతాము. ముందు దేవతలని ఆహ్వానించి పెద్దల్ని ఆహ్వానించి అందరికీ కార్డులు ఇచ్చి పిలుస్తాము. ఇలా సీతారాములు లోకంలో మానవ దంపతులలో ఆదర్శవంతమైన దంపతులు ఎవరు అంటే సీతారాములే. కొత్తగా పెళ్లి చేసుకుని ఎవరు నమస్కరించినా సీతారాములలాగా అన్యోన్యంగా ఆనందంగా వర్తిల్లండి అని మనం ఆశీర్వదిస్తాము. కనుక జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాక న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాక స్రస్త శ్యామల కాయ కాంతి కలితాక యా ఇంద్రనీలాయితాక ముక్తాస్తా సుఖదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక. మనం సాధారణంగా ఈ శ్లోకం రాస్తాము. ఈ శ్లోకం భావమే పరమద్భుతంగా ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా చెప్తా. సో ఎవరి వివాహంలో అయినా తలంబ్రాలు పోసుకోవడం అనేది ఒక పెద్ద వేడుక కదా. కానీ ఇది సీతారాముల కళ్యాణ సమయంలోట అది కేవలము ఒక వేడుక కాకుండా ఒక పరమాద్భుతమైన హేళ అని చెప్తారు, ఆట. సో దీని అర్థం సింపుల్ గా చెప్తా. అంటే సీతామాత చేతి అరచేతి ఇలా పెడితే వచ్చే అంజలి, ఇది పద్మాల లాంటివిట అమ్మవారి చేతులు. ఈ పద్మాలల్లా ఎర్రగా అరుణిమతో అందంగా ఉన్న ఈ చేతులకి ముత్యాల తలంబ్రాలు, తెల్లని తలంబ్రాలు పొయ్యగానే అవి అమ్మవారి చేతి ఎరుపు రంగుతో పద్మరాగ మణులల్లా ప్రకాశించాయిట. ఈ సీతామాత శ్రీరామచంద్రుడి తల మీద తెల్లగా మల్లె మొగ్గల్లా ముత్యాలల్లా ఉన్న తలంబ్రాలు తన చేతి స్పర్శతో ఎర్రగా అవి మణులల్లా పద్మరాగ మణుల్లా అయ్యాయి. అవి ఇలా రాముడి మీద పోస్తూ ఉంటే తెల్లని ముత్యాలలాగానే జాలువారి పడుతున్నాయిట. అయితే రామచంద్రుడి దేహం మీద పడేటప్పటికి శ్యామల నీల కాంతి కలితాక, రామచంద్రుడు నీలమేఘ శ్యాముడు కదా, ఆ నీల వర్ణానికి తగిలి తలంబ్రాలు నీలాలుగా మారిపోయాయిట. నీలాలు, నీల మణులు. అలా అమ్మవారు అంటే అలాంటి ఈ తలంబ్రాలు మనలను రక్షించుగాక అని మనం ప్రార్థిస్తున్నాము. దీని అస్సలు అంతరార్థం ఏమిటి అంటే సీతామాత తన 2 చేతులు కలిపి ఇలా దోయిలించి అంటాం, దోసిలిగా చేసి ముత్యాల తలంబ్రాలతో నింపి తన హృదయంలో భర్త పట్ల, రాముని పట్ల ఉన్న ఆ ప్రేమతో, ప్రేమ రాగము ఎరుపు రంగుతో చెప్తాము. రాగము అరుణాం కరుణా తరంగితాక్షి అమ్మవారు. ఈ తన హృదయంలో భర్త పట్ల ఉన్న ప్రేమతో అవన్నీ రాగరంజితమయ్యాయిట. తెల్లని ముత్యాలు ఎర్రగా అయిపోయాయి. అమ్మవారు తన హృదయాన్ని, తన ప్రేమ భరితమైన హృదయాన్ని రాముడికి, ఇదిగో నా హృదయాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్తున్నట్లుగా ఎర్రని తలంబ్రాలు ఆయన మీద పోసిందిట. తలపై నుంచి తలంబ్రాలు పోసింది. అంటే తనకి తన భర్త మీద ఉన్న ప్రేమను వెల్లడించింది. అప్పుడు ఆయన ఏం చేశాట, శ్రీరామచంద్రుడు అమ్మవారు ప్రేమగా ఇచ్చిన ఆ తలంబ్రాలని తీసుకుని తన హృదయంలో పెట్టుకుని, తన హృదయంలో ఆమె మీద ఉన్న ప్రేమని చూపిస్తూ
తన రంగుని వాటికి ఇచ్చేసాట. ఆయన నీలంగా ఉంటాడు కదా, కనుక ఆయన హృదయానికి ఆవిడ సమర్పిస్తే ఆయన తన హృదయంలోకి తీసుకుని తన హృదయాన్ని అమ్మవారికి ఇచ్చేసాడట. అంటే ఆ మణులని నీలంగా నీలి మణులలా మార్చేశాడనమాట. అలా స్వచ్ఛమైన కడిగిన ముత్యాల పవిత్రమైన ఆ తెల్లనివి ఎరుపు రంగు పొంది నీలం రంగు పొంది మళ్ళీ తెల్లగా ప్రకాశిస్తాయి కిందికి వచ్చేటప్పటికి. అలా అంత పవిత్రమైన అందమైన ఆ తలంబ్రాల వేడుకలో ఉన్న తలంబ్రాలు మనలను రక్షించుగాక అని ఆ శ్లోకంతో మనం ప్రార్థిస్తున్నాం. అంటే సీతామాత తలంబ్రాలు పొయ్యగానే రామత్వాన్ని పొందిందిట. రాముడు సీతను తనలోకి చేర్చుకున్నాడుట. అది ప్రేమ. అంటే అన్యోన్యమైన ఆ ప్రేమ అన్నది సీతారాముడిది అంత గొప్పది గనకే మనం అందరము రాముడిలా ఉండాలి, సీతలా ఉండాలి అంటూ చెప్తాము. అంటే అమ్మవారిని తనలో లయం చేసుకున్నాడు పరమాత్మ ఆ తలంబ్రాల సమయంలోనే. అంటే భక్తుడు భక్తితో తనని తాను భగవంతుడికి అర్పించుకుంటే అతడిలోని జీవత్వాన్ని తొలగించి పరమేశ్వరత్వాన్ని ఇస్తాడు పరమాత్మ. అంటే ముక్తిని ఇస్తాడు, ముక్తి పొందేలా చేస్తాడు అన్నమాట. సో ఇలా భార్యాభర్తలు ఎవరైనా సరే పరస్పరము తమ హృదయాలను ఇచ్చి పుచ్చుకోవాలి. భార్య భర్తకి, భర్త భార్యకి. సో ఇలా 4 సార్లు మంత్రాలతో పోయించాక స్వేచ్ఛగా పోసుకోమంటారు బ్రహ్మగారు. ఇంకా 10వది పెళ్లి పత్రికలు వేయించాక ఈ కాలంలో వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే వివాహం జరిపించడానికి అనువైన వివాహ మంటపాన్ని పెళ్లిశాల అంటాం ఏర్పాటు చేసుకోవడం. అంటే మ్యారేజ్ హాల్ బుక్ చేయడము అని అంటాం మనం ఆంగ్లంలో. ఇంకా వివాహం జరిపించడానికి పురోహితులను బ్రహ్మగారులను మాట్లాడి వారికి కొద్దిగా దక్షిణనిచ్చి నిశ్చయించుకోవాలి. వారిని మన బ్రహ్మగారులుగా అంటే అపాయింట్ చేసుకోవడం అంటాం. సో అలా పూర్వకాలంలో ఇంటి పురోహితుడు ఉండేవాడు, ఆయనే చేయించేవాళ్ళు. ఆయనకి మొత్తం వాళ్ళ వంశంలో అందరికీ వీళ్ళు కూడా తండ్రి కొడుకు తర్వాత మనవుడు అలా వీళ్ళే వంశం, వాళ్ళు మారితే వీళ్ళు మారుతారు, కానీ వంశ పురోహితులుగా ఉండేవాళ్ళు. ఈ కాలంలో మనం మార్చుకుంటూ ఉన్నాము. తర్వాత క్యాటరర్స్ ని మాట్లాడుకోవడం. ఈ కాలంలో వంట చేయడానికి వడ్డనకి అన్ని కూడా మనం ఏర్పాట్లు చేసుకుని ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని చెప్పాలి. సాధారణంగా ఇది క్రతువు, దైవ కార్యము, దేవతలకు కూడా నివేదిస్తున్నాం గనక మడిగా వండాలి. అల్లం వాడచ్చు, వెల్లుల్లి ఉల్లిపాయల లాంటివి ఉండకూడదు అస్సలు. కానీ ఈ కాలంలో బిర్యానీల పేరుతో పెడుతున్నారు, అది దోషం. ఉల్లిపాయ వెల్లుల్లిలు ఉండవు మన దాంట్లో. పూర్ణం బూరెలు, బొబ్బట్లు, అరిసెలు ఇలాంటివి ఉండాలి, అది శుభ సూచకం అన్నమాట. తర్వాత వెంటనే సన్నాయి మేళం వారిని మాట్లాడుకోవాలి. తర్వాత ఈ కాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను కూడా మాట్లాడుకుంటాం. తర్వాత పెళ్లి పత్రికని ప్రింట్ చేయించుకోవాలి. ముద్రించాక అవి ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని భజన చేస్తూ దైవనామ స్మరణ చేస్తూ ఓ గిన్నెలో గంధము, కొద్ది నీరు, సెంటు కలిపి ఉంచుకుని కుంకుమను దగ్గర పెట్టుకుని ఒకళ్ళు ఈ గంధం బొట్లు పెడుతూ ఉంటే దాని మీద కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతి లగ్న పత్రికకి కూడా 4 వైపులా పెట్టాలి, మధ్యలో పెట్టాలి. ఈ కవర్ కి పత్రికకి కూడా. తర్వాత మొట్టమొదటిగా పెళ్లి పత్రికను మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టి మన ఇంట్లో దేవీ దేవతలందరినీ ఆవాహన చేయాలి, ఆహ్వానించాలి పెళ్లికి. తర్వాత వాళ్ళని ప్రార్థించాలి, మా ఇంట్లో జరిగే ఈ పెళ్లికి మీరందరూ వచ్చి మా పెళ్లి ఈ తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరిగేలా అనుగ్రహించి మాకు శుభ పరంపరలు కలిగేలా ఆశీర్వదించమని దేవతలని మనం ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ తీసుకునెళ్ళి పెళ్లి పత్రికని ఇష్ట దైవానికి, కులదైవానికి ఆలయాలలో ఇచ్చి వాళ్ళని కూడా ఆహ్వానించాలి. అలాగే మంగళగౌరి దేవికి ఈ పూజించి ఈ పత్రికనిచ్చి ఆహ్వానించి పూజించాలి, ఆవిడని రమ్మని ప్రార్థించాలి. ఇలా సాధారణంగా తిరుమలకి ఎవరైనా పంపిస్తే వాళ్ళు శుభ ఆశీ అక్షతలు ఇస్తారు, మనకి ఇంటికి పంపుతారు. ఇంకా తర్వాత పాయింట్, ఇంటికి వచ్చాక ముందు పెద్దవాళ్ళందరినీ అంటే వృద్ధ దంపతులు ఎవరున్నారో వాళ్ళని పిలవాలి, వాళ్ళ బంధువులలో.
తర్వాత ఇంకా ఆడపడుచుల్ని వీళ్ళని వాళ్ళని బంధువులందరినీ పిలవాలి. మిగతా అందరి బంధువులకు కూడా కార్డులు ఇచ్చి ఆహ్వానించుకోవాలి. తర్వాత పెళ్లికి ముందు ఓ మంచి రోజు, ఒక శుభ ముహూర్తం, శుభ నక్షత్రం, శుభదినం చూసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి కొడుకుని చేయాలి, పెళ్లి కూతురు తల్లిదండ్రుల అమ్మాయిని పెళ్లి కూతురిని చెయ్యాలి. ఇలా బంధుమిత్రులందరూ కలిసి ముత్తైదువుల అందరూ వధువుకి వరుడికి ఎవరిళ్లలో వాళ్ళకి పసుపు దంచి చక్కగా మంగళ హారతులు ఇవ్వాలి. దానికి మంగళ స్నానాలు చేయించడానికి ముందు నూనె పెట్టడం, దానికి అద్భుతమైన ఆశీర్వచనాలు మన పెద్దలు అమ్మగడుపు చల్లగా, అత్తగడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, నా కడుపు చల్లగా, నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఆనందంతో, సౌభాగ్యంతో, మంగళ గౌరీదేవి ఆశీస్సులతో వర్ధిల్లు అని అంటూ ఆ పిల్లవాడిని గుణవంతుడివై, ఆరోగ్యవంతుడివై, నీతిమంతుడివై, బుద్ధిమంతుడివై, వంశానికి మంచి పేరు తెస్తూ మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలని గృహస్థు అయ్యాక పాటిస్తూ వర్ధిల్లు, ఇలాంటి ఆశీస్సులు ఇస్తారు అమ్మాయికి అబ్బాయికి కూడా పెద్దలు, అమ్మ నాన్నలు, బంధువులు. ముఖ్యంగా తల్లి కడుపు చల్లగానంటూ ఆశీర్వదించాలి. నూనె పెట్టి ముందు పేరంటం చేయడం, తర్వాత మంగళ స్నానాలు చేసి వచ్చి కూర్చున్నాక పసుపు దంపి మళ్ళీ హారతి ఇవ్వటం, కొత్త బట్టలు కట్టించడం, ఇదంతా మనందరికీ తెలిసినటువంటి పద్ధతి. అప్పుడు పసుపు దంచే పాటలు చాలా ఉన్నాయి. ఆ పాటలు పాడాలి చక్కగా. ఆ దంపిన పసుపుని, మెత్తని పొడిని ఒక భరిణెలో భద్రపరచాలి. మళ్ళీ పెళ్లి రోజున ఈ పసుపుని వాడాలి. ఈ పసుపుని కలిపి మంగళ స్నానాలు చేయించాలి అమ్మాయిని అబ్బాయిని కూడా. కనుక ఎవరింట్లో తర్వాత పెళ్లి కొడుకు చేసినప్పుడు ఆ చేసిన పసుపు కొద్దిగా పెళ్లి కూతురు వాళ్ళకి పంపుతారు. ఈ అమ్మాయికి పెళ్లి కూతురిని చేసే రోజు ఒంటికి రాయడానికి కలపమని. అలా ఈ అమ్మాయి దగ్గర దంపిన పసుపులో కొంత అబ్బాయికి పంపుతారు. అలా పరస్పరము చక్కగా పసుపు మాంగళ్య ద్రవ్యం కనుక దాన్ని ఒంటికి రాసుకుని పూసుకుని చేస్తే వర్చస్సు కూడా పెరుగుతుంది, సౌభాగ్యం వర్తిల్లుతుంది. సో అందరూ కూడా ఇలా మళ్ళీ రెండవసారి వచ్చి కూర్చున్నాక పేరంటం చేసి ఆ పసుపు దంచి హారతి ఇచ్చాక దీపరక్ష, దివ్య రక్ష, ధర్మ రక్ష, మాతృపితృ రక్ష, వంశ రుచుల రక్ష, సర్వదేవి దేవతల రక్ష, శ్రీరామ రక్ష అంటూ వరుడికి, అంటే అబ్బాయికి అయితే గాయత్రి మాత రక్ష అని, ఆ అమ్మాయికి మంగళ గౌరీదేవి రక్ష అని ఇలా ఆశీస్సులను ఇవ్వాలి. తల్లి తర్వాత పెద్దవాళ్ళు, నానమ్మలు ఎవరుంటే వాళ్ళు ఇలా రెండు చేతులతో హారతి అద్ది ఇలా రక్ష పెట్టి ఆశీర్వదించాలి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, గంధం ఇవ్వాలి, పన్నీరు చల్లాలి, తాంబూలం ఇవ్వాలి. పెళ్లి కూతురు చేసినట్టుగా వాళ్ళకు కూడా అందరినీ గౌరవించి అందరికీ భోజనాలు పెట్టాలి. తర్వాత పాయింట్ మంగళ స్నానాలు చేయడం. పెళ్లి రోజున పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, తోడ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, తోడ పెళ్లి కూతురు ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇలాగే తమ కంటే పెద్దవారితో నూనె పెట్టించుకుని మంగళ స్నానాలు, అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి వచ్చి కూర్చుంటే పెద్దలు హారతి ఇవ్వాలి. పెళ్లి కూతురికి అమ్మాయి తల్లి తండ్రి, ఆ తోడ పెళ్లి కూతురికి. అలాగే పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళకి హారతి ఇవ్వాలి. తర్వాత ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కూడా ఆ సమయంలోనే చక్కగా కాళ్లకు పసుపు రాసి పారాణి రాయాలి, పారాణి పెట్టాలి, బుగ్గ చుక్క పెట్టాలి. కళ్యాణ తిలకం అమ్మాయికి, పొడుగ్గా నామము ఆ అబ్బాయికి పెడతాం మనం. సో ఏ రోజున పెళ్లి కూతురిని చేస్తారో పెళ్లి కొడుకుని చేస్తారో అప్పటి నుంచి పెళ్ళి అయ్యేంత వరకు, ఒకవేళ సాధారణంగా రేపు పెళ్ళంటే ముందు రోజు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. అలా కాకుండా ఒకవేళ ముందు రోజు చేయాల్సి వస్తే అప్పటి నుంచి ప్రతిరోజు ముందు తల్లి చేస్తుంది మొదటి రోజు, తర్వాత రోజు మేనత్త గాని ఎవరైనా పెద్దలు మళ్ళీ ఇలాగే చేసి కొత్త బట్టలు ఇవ్వాలి, హారతి ఇవ్వాలి. సో 3 రోజుల ముందు చేస్తే 3 రోజులు పెళ్లి కొడుకుని చెయ్యాలి, హారతి ఇవ్వాలి. ఇంకా పెళ్లి కొడుకుని చేశాక పెళ్లి జరిగి ఇంటికి వచ్చి ప్రొసీజర్ అంతా తంతు పూర్తయ్యేదాకా పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు గాని గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. స్నేహితుల్ని కలవడానికి, కాలేజీలకి, ఆఫీసులకి ఎక్కడికి వెళ్ళకూడదు. అలా చూస్తూనే ముహూర్తాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ పెళ్లి కొడుకుని చేయడం కానీ ఏదైనా. సో తర్వాత విషయం, ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారి కోసం అన్ని
విడిది గృహాన్ని ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కలిగించడం, అది మనం చెప్పుకున్నాం. తర్వాత ఎదుర్కోలు, మగ పెళ్లి వారిని తీసుకురావడానికి ఆడపెళ్లి వారి నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్తారు, వెళ్ళి వారిని తీసుకురావాలి తమతో పాటు. కార్లలో, బస్సుల్లో ఎంతమంది ఉంటే అంతమందిని, ఎలా వస్తే అలా. సో అంటే ఆహ్వానించాలి, మళ్ళీ ముందు ఆహ్వానించిన తర్వాత తీసుకురావాలి. వచ్చాక ఇప్పుడు ఎదుర్కోలు జరుగుతోంది కదా, ఈ ఎదుర్కోలులో అంటే విడిది గృహంలోకి ఎలాగో వెళ్ళారు, ఏర్పాటు చేశారు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు, పలహారాలు తింటారు, పాలో, నీళ్ళో, కాఫీలో తాగుతారు. అదంతా అయిపోయిన తరువాత ఆడపెళ్లి వారు, అంటే దానికి కూడా ఎదుర్కోలుంది. మొట్టమొదట్లో విడిది ఇవ్వడానికి ముందే బస్సులోంచి, కార్లలోంచి దిగగానే ఆడపెళ్లి వారందరూ జ్యోతులతో దీపం వెలిగించి, పసుపు కుంకం, పూలు పళ్ళు, జ్యోతి పెట్టుకుని ఎదురెళ్ళి పెళ్లి కొడుకుని, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు, అక్కల వాళ్ళందరినీ, ఇంటి సభ్యులని ఆహ్వానించాలి. వాళ్ళకి కాళ్ళు కడగాలి, గంధం ఇవ్వాలి, చక్కగా పన్నీరు చల్లాలి, అన్ని చేసి ఆహ్వానించి పూలదండలు వేసి తీసుకురావాలి. అదంతా మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా విడిదిలోకి వస్తారు, పలహారాలు అవి అవుతాయి. ఆ పలహారాల ఏర్పాట్లని కూడా వారికి దగ్గరుండి పెద్దవాళ్ళు, వాళ్ళు తీసుకున్నారా లేదా, ఏదైనా కావాలా అన్నది మర్యాద కోసం అడుగుతూ ఉండాలి. ఇంకా తర్వాత పాయింట్, పురోహితుడు గాని బ్రహ్మగారు, ఆయన వరుడి తల్లిదండ్రులతో, వరుడితోనూ వినాయక పూజ చేయిస్తాడు. పెళ్లికి అంకురార్పణ చేస్తారనమాట. అప్పుడు ఫల పుష్ప తాంబూలాలన్నీ కూడా పూజ చేయించిన బ్రహ్మగారికి వీళ్ళిచ్చి నమస్కరించాలి. అంటే సాధారణంగా ఈ గణపతి పూజ చేసేటప్పుడే, అంకురార్పణ పూజ కూర్చునేప్పుడే పెళ్లి కొడుక్కి, పెళ్లి కొడుకు తల్లికి, తండ్రికి కూడా చేతిలో కొబ్బరి బొండాలు ఇస్తాం. అలాగే అమ్మాయికి కూడా, పెళ్లి కూతురికి, అమ్మాయి తల్లికి, తండ్రికి చేతులలో కొబ్బరి బొండాలు, పూర్ణ ఫలం అది, కొబ్బరి బొండాలు ఇస్తారు. మంత్రాలు చెప్తూ, ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధకం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అత శాంతిం ప్రియచ్చమే, ఈ మంత్రం చెప్తూ వాళ్ళు కుడి పాదము ముందు పెట్టి వచ్చి బ్రహ్మగారికి కొబ్బరి బొండ ఇచ్చి పీట్ల మీద కూర్చుంటారు అందరూ కూడా. ఇది మన పద్ధతి సాధారణంగా. అంటే యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ, ఇవన్నీ చెప్తూ మనం రెగ్యులర్ గా పూజ చేసేటప్పుడే ఎలా చెప్తాము, సంకల్పంలో ఆ బ్రహ్మగారు అలాగే అన్ని చెప్తూ, పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన తదాదౌ శుచ్యర్థం వృత్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచకం కరిష్య అని సంకల్పించి పుణ్యాహవాచకం చేయిస్తారు. దానికి ముందు ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్య అని చెప్పి గణపతి పూజ పుణ్యాహవాచకం. తరువాత అంకురార్పణ, అంకురార్పణకి పంచపాలికలు తీసుకురావడం, మట్టి, నవధాన్యాలు, దారబంతితో వాళ్ళు ఒక పద్ధతి ఉంటుంది లెక్క ప్రకారం చేయడం, అవన్నీ బ్రహ్మగారులు చేస్తారు. తర్వాత బ్రహ్మగారు వరుడికి, అతడి తల్లిదండ్రులకు కూడా రక్షాబంధనం కడతాడు. అంటే వరుడి తండ్రికి కడతాడు, అతడు తన భార్యకి కడతాడు. పెళ్లిగుడికి, వరుడికి బ్రహ్మగారే కడతారు రక్షాబంధనం. అది వివాహ కార్యక్రమం అంతా పూర్తయ్యేదాకా చేతికి ఉండాలి. దాంట్లో చిన్న తాటి ఆకు మట్టని ఇలా చేసి పెడతారు. దానివల్ల ప్రాణవాయువు బాగా వస్తుంది. వీళ్ళకి ఎంత శ్రమ పడుతున్నా శ్రమ కూడా తెలీదు. మంత్రాల వల్ల ఆ రక్షాబంధనంలోకి దైవ శక్తి ఆవాహితమై ఉంది గనక దైవ శక్తి కాపాడుతూ ఉంటుంది. సో ఏ కష్టము, విఘ్నం అనేది లేకుండా నిర్విఘ్నంగా కార్యమంతా చక్కగా జరుగుతుంది ఈ రక్షాబంధనం వల్ల. తర్వాత నాంది దేవతల పూజ, పితృదేవతల పూజ. అప్పుడు పెళ్లి కొడుకు తండ్రి మమ కుమారస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం నాంది శోభన దేవత పూజాం కరిష్యే అని అంటూ ఒక కాంస్య పాత్ర ఉంటుంది. దాంట్లో బియ్యం పోసి, హిరణ్యం అంటే బంగారం, ధనాన్ని గాని డబ్బు నాణ్యాలు గాని తీసుకుని, నమక పృథివ్యై నాంది ముఖాక నాంది ప్రపితామహ అంటూ ఇలా పితృదేవతలందరినీ తరాలుగా ఆహ్వానించి పూజించి తర్పణాలు వదలాలి. తర్వాత పితృదేవతల అనుగ్రహంతో వారి వంశము చక్కగా వృద్ధి చెందుతుంది.
ఆ సమయంలో మధ్యలో వాయించిన వారికి ప్రత్యేకంగా దక్షిణ తాంబూలము ఇచ్చి నమస్కరించాలి, అది పద్ధతి. సో తర్వాత సమావర్తన సంస్కారం. సమావర్తనం అంటే స్నాతకోత్సవం జరిపించడము అని చెప్పుకోవచ్చు. స్నాతకుడు అంటే వేద విద్యని అభ్యసించి విద్యని పూర్తి చేసిన వాడు, గురువు అనుమతి పొంది గృహస్థాశ్రమంలో ప్రవేశించి యోగ్యత పొందిన వాడు అని అర్థం. అతడు స్నాతకుడు. అతడు మళ్ళీ అగ్నిని ఆరాధించాలి. ఈ వివాహానికి ముందర వివాహం చేసుకునే యోగ్యత కలగటం కోసం అగ్నిదేవుడిని అగ్నిముఖంతో దేవతలను ఆవాహన చేసి అర్చించి హవిస్సులు సమర్పించాలి. ప్రాయశ్చిత్త హోమాలు కూడా చేసుకోవాలి. తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా అవన్నీ క్షమించబడతాయి, పాపాలన్నీ నశించి దగ్ధమైపోతాయి ఈ ప్రాయశ్చిత్త కర్మలతో. తర్వాత దానాలు ఇవ్వాలి. దశదానాలు, షోడశ దానాలు, ద్వాదశ దానాలు. వాళ్ళ శక్తి ఎంత ఎక్కువ దానం ఇస్తే అంత శ్రేయస్సు కలుగుతుందని చెప్తారు. వేదోదితానాం నిత్యానాం కర్మణాం సమతిక్రమే స్నాతక వ్రతలోపే చ ప్రాయశ్చిత్తం అభోజనం. అన్నం తినకుండా ఉండటం ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేశామని గ్రహిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో భాగము అన్నం తినకుండా ఉపవసించడం. అప్పుడు ఆ పాపం పోతుందన్నమాట. అంటే పశ్చాత్తాప పడ్డాడు. తనకి శాస్త్రంలో ఏది ఉందో ప్రాయశ్చిత్తం తెలిస్తే అది ఆచరించవచ్చు. తెలియకపోతే ఉపవాసం, నేను ఆ తప్పు చేశానని గ్రహించాను, దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలో నాకు తెలీదు, దానిని తొలగించండి, నన్ను పాప విముక్తురాల్ని విముక్తుణ్ణి చెయ్యండి అని ప్రార్థించి ఉపవాసం ఉంటే చాలుట, ఆ పాపం పోతుందిట. చిన్నప్పుడు కూడా మన నాయనమ్మ తాతలు, అమ్మమ్మ తాతలు, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరింట్లో ఉంటే వాళ్ళే వస్తే, నువ్వేమన్నా తప్పు చేసావా, ఒరే నువ్వేమన్నా అదిగో అబ్బాయితో దెబ్బలాడి కొట్టావు కదా, ఈ పూట అన్నం తినకు, ఉపవాసం ఉండు అనేవాళ్ళు. అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ శాస్త్రంలో చెప్పబడిన పద్ధతే. అంటే పిల్లలు ఆడుకుంటూ స్నేహితుల మనస్సుని బాధ పెట్టినా ఉపవాసం ఉంటే దోషం పోతుంది అని అంటారు. సో ఇలా సరే, ఇవన్నీ అయిపోయాక స్వస్తి పుణ్యవాచకాలు అవన్నీ ప్రాయశ్చిత్తం అన్ని అయిపోయిన తర్వాత బ్రహ్మగారు వరుడితో అంటే వపన సంస్కారం. మళ్ళీ దీనికి కూడా అంటే కేశపాశాలని రిమూవ్ చేయడం. ఈ కాలంలో ఏంటంటే వివాహ సమయంలో దర్భలు పెట్టి దర్భలని కట్ చేస్తారు. నిజంగా జుట్టుని కేశాలను తీయకుండా మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రమ్మంటారు. సో దీని తర్వాత ఈ వపన సంస్కారం, కొంతమంది నిజంగా చక్కగానే వపనం చేయించుకుంటారు. శిఖ మట్టుకు పెట్టుకుని, శిఖ ఎప్పుడూ ఉండాలి బ్రాహ్మణ వటువులకి, మగవాళ్ళందరికీ కూడా. తర్వాత కాశీయాత్ర. ఈ వపన సంస్కారం, కాశీయాత్ర, ఈ రెండింటిని కలిపి వివాహానికి ముందు చేసే స్నాతకము అని అంటాము. 3 రకాల స్నాతకాలు ఉన్నాయి కదా, విద్యా స్నాతకం, వ్రత స్నాతకం, వివాహ స్నాతకం. ఇది వివాహ స్నాతకం. సో వరుడు సభకి అంటే వచ్చిన బంధుమిత్రులందరికీ దేవతలకి నమస్కరించాలి. నమస్కరించి ఉపనయనమైనప్పటి నుంచి ఈ వివాహం అవుతోంది. ఇప్పుడు ఇంతవరకు మధ్య సమయం ఉంది కదా. సో మమ ఉపనయనాది సమావర్తన పర్యంతం మధ్యే శౌచ స్నాన సంధ్యావందనాతి క్రమేభ్యః సర్వేభ్యో పాపేభ్యో విముక్తో భూయాదితి ఏషా సభ అనుగృహ్ణాతు అని కోరుతూ అక్కడున్న వారందరికీ నమస్కారం చేసి ప్రార్థించాలిట. అంటే నాకు నా ఉపనయనం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎన్నో సంవత్సరాలు గురుకులంలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, చదువుకునేవో పనులు చేశాడు. తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా అవి పోగొట్టుకోవడానికి, స్నాతకం చేసుకోవడానికి, ప్రాయశ్చిత్తానికి మీరు అనుమతించండి అని ప్రార్థించాలిట. సభాసదులు అనుగ్రహిస్తారు, అనుమతిస్తారు. అంటే అది దేవతలు కూడా అప్పుడు ఆశీర్వదించి చేసుకోమని అనుకూలిస్తారు అని గ్రహించాలి. తవ స్నాతక వ్రత అధికార సిద్ధిరస్తు అంటూ సభాసదులు అతన్ని అనుగ్రహిస్తారట. ఓకే, అలాగే చేసుకో, నీకు పెళ్లికి ముందు స్నాతక వ్రతం చేసుకుని అధికారం సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తారు. సో దీన్ని పరిషత్ ప్రాయశ్చిత్తము అని అంటాము. పరిషత్ అంటే సభలో చేసుకున్న ప్రాయశ్చిత్తం. స్నాతకుడుట కృచ్ఛ్రత్రయ ప్రత్యామ్నాయంగా దక్షిణలని ఇస్తాడట.
అంటే కృచ్ఛ్ర వ్రతము అనేది ఉంది, అది చెయ్యాలి. సాధారణంగా అందరూ చెయ్యరు. అది చెయ్యని దోషము పోవడానికి ఇతడు దక్షిణలు ఇవ్వాలి. దక్షిణ ఇస్తే దోషం తొలగిపోతుంది ఎప్పుడైనా మన సంప్రదాయంలో. తర్వాత పాకి త్రయోదశ హోమాలని ఆచరిస్తారు. పాకి త్రయోదశము 13 హోమాలు నన్ను రక్షించండి అని ప్రార్థిస్తూ, తర్వాత ప్రాతరగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తాడు. సమిద్ హోమం చేస్తాడు, రోజు చేసేవి. తర్వాత భస్మ ధారణ చేసి అగ్నిహోత్రుడికి నమస్కరించి బ్రహ్మగారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. అప్పుడు బ్రహ్మగారు స్నాతకునికి రక్షాబంధనము చేస్తారు. తర్వాత పాలాస్య హోమం, పలాస దండం మనది కదా బ్రాహ్మణులది. సో పాలాస్య హోమం చేయిస్తారు అక్కడ. అంటే స్నాతకుడే అతను అయినా మళ్ళీ ఇలా చెయ్యాలి. వపన సంస్కారం చేయించుకుంటాడు, మంత్రాలతో హోమం చేస్తాడు, మార్జనం చేస్తారు అతన్ని బ్రహ్మగారి మంత్రాలతో. అంటే మళ్ళీ మళ్ళీ నీళ్లు చల్లుతారు పవిత్రమయ్యేలా. ఇతడు మళ్ళీ వెళ్ళి దంతధావనం చేసుకుని మళ్ళీ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి వస్తాడు. అప్పుడు మళ్ళీ చక్కగా గంధం రాసుకుంటాడు. దారానికి గుచ్చిన రేగు గింజలను మణిగా చేసుకుని చేతికి ధరించాలిట. అది ఒక పద్ధతి మనకి. తర్వాత ద్వితీయ వస్త్రాన్ని ధరిస్తాట. ఆజ్య హోమము అనుంది, అంటే ఆవు నెయ్యి పోస్తూ హోమం చేయడం, దాన్ని చేస్తాడు. తర్వాత ద్వితీయ వస్త్రాన్ని ధరిస్తాడు, మళ్ళీ ఆజ్య హోమం చేయాలి. తర్వాత శిరస్సుకి తలపాగాని చుట్టుకోవాలి. మన దాంట్లో కూడా ఉందిలా. చెవులకున్న పోగులు చక్కగా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి, అవి ఉండాలి. పొరపాటును కూడా పడిపోకూడదు. పోతే కొత్త పోగులో ఏవో ఒకటి బంగారువి కర్ణ ఆభరణాలు ఉండి తీరాలి. తర్వాత పూలమాలలను మెడలో ధరిస్తాడు, బంగారు గొలుసు కూడా వేసుకోవచ్చు. కళ్ళకి కాటుక పెడతారు ఆ పిల్లవాడికి, అద్దంలో అందం చూపిస్తారు. తర్వాత అది ఆడబడుచు అక్కో చెల్లెలో కాటుక పెడుతుంది, బుగ్గ చుక్క పెడుతుంది, తిలకం బొట్టు పెట్టి పెళ్లిగుడుకుని చేస్తుంది. కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి అలంకరించాలి. తర్వాత పాదుకలు, 2 పాదుకలలోనూ పాదాలు పెడతాడు. బంగారు పాదుక, బంగారు కాదవి అంటే అలా అంటాం, బంగారంతో సమమైన పవిత్రమైన శక్తివంతమైన పాదుకలు. వాటిని ధరించేటప్పుడు నమస్కరించి ధరించాలిట. ముంగోళ్ళు అంటాం పాదుకలు. పాదుకలు దేవతా చిహ్నాలు. ఆ వివాహ సమయంలో మాత్రమే వాటిని ధరిస్తారు. మళ్ళీ తర్వాత జీవితంలో ఎప్పుడు అలాంటి ఆ పాదుకలు ఎవరు ధరించరు కనుక వాటికి ప్రత్యేకత. ఆ 2 కూడా ఒక్కసారిగా ధరించాలట, ఒకటి తర్వాత ఒకటి చెప్పులేసుకున్నట్టు వేసుకోకూడదు. సో తర్వాత ఛత్రాన్ని ధరించాలి, పాలాస దండం కర్ర పట్టుకోవాలి, మనం ఉపనయన సమయంలో పట్టుకున్నట్లుగానే. నక్షత్ర దర్శనం చెయ్యాలి. తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అహం కాశీం గమిష్యామి అనుమతిని దేకి అని ప్రార్థిస్తాడు. ఇంకా కాశీయాత్ర, ఆ కాశీయాత్ర వేడుక, కానీ ఇందులో శాస్త్రీయత వేదాంతపరమైన తాత్వికార్థం ఉంది. ప్రయాణానికి సన్నద్ధుడే కాశీకి వెళ్ళి నేను ఇప్పటిదాకా ఆశ్రమంలో గురువు గారి దగ్గర చదువుకున్నాను, కానీ ఈ విద్యలు నాకు అనుభవంలోకి రావాలి అంటే శాస్త్ర పండితులతో వాద వివాదాలు చెయ్యాలి, వారి వద్ద నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి. కనుక కాశీలో పండితులు ఉంటారు ఎప్పుడు కూడా. కనుక కాశీకి వెళ్ళి పండితులతో జ్ఞాన చర్చలు, శాస్త్ర చర్చలు చేసి జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుంటానని చెప్పి అనుమతి తీసుకుని బయలుదేరుతాడు. తల్లిదండ్రుల అనుమతితో కాశీ వెళ్ళడానికి వివాహ సమయంలో జరిగే తంతు ఇదంతా. ఈ సందర్భంలో స్నాతకుడి తల్లి వెళ్ళేటప్పుడు తోవలో తినడానికి కావాలి గనక బియ్యము, పెసరపప్పు, అప్పడాలు, వడియాలు ఒక కండువాలో వాటిని మూట కట్టి సంచిలా చేసి ఆ పిల్లవాడికి ఇస్తుంది. తండ్రి కొంచెం డబ్బు తోవలో ఖర్చు పెట్టుకోవడానికి కొన్ని రూపాయలు మూట కట్టి అబ్బాయికి ఇచ్చి తల్లిదండ్రులు వెళ్ళిరా నాయన కాశీకి, చక్కగా జ్ఞానం సంపాదించుకురా అని పంపిస్తారు. అయితే స్నాతకుడు ఆ సంచి 2 కూడా వేలాడేసుకుని బంధుమిత్రులతో వేదఘోష వినిపిస్తూ ఉండగా మంగళవాద్యాలతో ఇంటి నుంచి బయలుదేరి బయటికి వచ్చి 4 వీధుల కూడలిలోకి వచ్చి నిలబడేటప్పటికల్లా ఆ సమయంలో కన్యాదాత అతని కుమారుడు ఒక పళ్ళెంలో పన్నీరు, సెంటు, గంధం, తాంబూలం, బెల్లం ముక్క, ఆ తర్వాత నూతన వస్త్రాలు పట్టుకుని ఈ పెళ్లిగుడుకు స్నాతకుడి దగ్గరికి వచ్చి అతడితో ఇలా అన్నాలిట బావుమరిది. సాలంకారం, అతను పెళ్లి కూతురు తండ్రి
కూడా అనొచ్చు. పెళ్లి కూతురు తండ్రి అయితే మమ సుతాం అంటాడు, పెళ్లి బావమరిది గనక అయితే మమ భగినీం అని అంటాడనమాట. సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిస్వం గచ్చస్వ ఆగచ్చ మద్గృహం. నాయనా ఓ సద్బ్రాహ్మణుడా, నువ్వు నా ఇంటికి రా. బంగారు ఆభరణాలతో అలంకరించబడిన శీలవతి అయిన గుణవంతురాలైన విద్యావతి అయిన నా కూతురిని, నా సోదరిని నీవు పెళ్లి చేసుకో. అప్పుడు నీ భార్యతో కలిసి అగ్నిహోత్రాన్ని తీసుకుని, పెళ్లి జరిగాక గార్హపత్య అగ్ని వస్తుంది, ఆ అగ్నిని కూడా నీతో తీసుకుని నీవు కాశీకి వెళ్ళమని కోరుతున్నాను, మా ఇంటికి రా అని అంటాట. అనగానే ఇతను అంగీకరిస్తాట. పిల్లనిస్తానన్నాడు కదా, సరేనని. అప్పుడు బావమరిది అనమాట, బావగారు మా ఇంటికి రండి, మా సోదరిని వివాహం చేసుకోండి అంటూ చేతికి సెంటు రాసి, గంధం పూసి, పూలమాల వేసి, కొత్త బట్టలు ఇచ్చి, బెల్లం ముక్కని ఇక్కడ గడ్డం దగ్గర పెట్టి బతిమాలతాట. అతడు అంగీకరించేటప్పుడు కొంచెం బెల్లం తినిపిస్తాడనమాట, తీపి. సో అలా చిరునవ్వు నవ్వాక బెల్లం ముక్క పెట్టి అతన్ని పాదుకలు ఇలా తీసి కాళ్ళు కడిగి, అతడి చేతిలోని ఇంకా ఆ కర్రని, పలాస దండాన్ని, గొడుగు అన్ని బావమరిది పట్టుకుంటాడు. ఇంకా అతడి చేతిలో ఏం ఉండదు, రాజకుమారుల్లా వస్తూ ఉంటాడు. సో ఇతన్ని తమ ఇంటికి తీసుకెళ్తాడు. అలా వెళ్లే ముందు అతను కూడా ఈ బావమరిదికి తనకి అన్ని ఇచ్చి సత్కరించాడని, పెళ్లికొడుకు కూడా బావమరిదిని సత్కరించాలి, సెంటు పూసి, పన్నీరు చల్లి, నూతన వస్త్రాలు ఇచ్చి. సో అది ఒక వేడుక. తర్వాత ఇంకా పెళ్లిలో, వివాహంలో జరిగే వేడుకలలో ఆధ్యాత్మికమైన విలువ కలిగినది ఈ కాశీ యాత్ర. సో పూర్వకాలంలో గురుకులం నుంచి స్నాతకం జరిగి ఇంటికి వచ్చిన బ్రహ్మచారి తల్లిదండ్రుల అనుమతితో వివాహం కుదిరేదాకా దేశాటన చేసి కాశీకి వెళ్ళడం, పాండిత్యం సంపాదించడం, అనుభవాన్ని పొందటము, అలా అతడి గొప్పదనాన్ని విని పిల్లనిస్తామని వచ్చేవాళ్ళు. అప్పుడు పెళ్లిళ్ళు జరిగేవన్నమాట. సో అతనికి అక్కడికే ఎవరైనా వచ్చి, నాయన మా అమ్మాయిని ఇస్తామంటే, ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చితే మా అమ్మ నాన్నల్ని అడగండి అనేవాడు. అలా పెళ్లిళ్ళు కుదిరేవి. సో స్నాతకుడు వెనక్కి వచ్చి యథాస్థానంలో కూర్చుంటాడు. మళ్ళీ అభ్యుదయ కర్మ అవన్నీ ఉంటాయి కదా, పుణ్యవాచకం అవన్నీ చేస్తుంటారు. తర్వాత అతడికి నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించి మంగళహారతినిస్తారు ఈ పెళ్లి కొడుక్కి. తర్వాత కన్యావరణం. వరుడు వివాహం చేసుకోవడానికి సంకల్పించి మదర్థం కన్యాం వృణీత్వ అంటూ తన కోసం యోగ్యురాలైన కన్యను సమకూర్చమని బ్రాహ్మణులకి దక్షిణలనిస్తాడు. ఈ కన్యని అన్వేషించే వాళ్ళు కన్యాదాత సమక్షంలో వరుడి గోత్ర ప్రవరాదులు చెప్పి వరుడిని ధర్మ సంతతి కోసం కన్యనివ్వమని కోరతారు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వృణీమహే అంటాడు. అప్పుడు కన్యాదాత వృణీత్వం తస్యై దాస్యామి ఇది ప్రతిబ్రూయాత్ ఏవం త్రిహి అని వరించండి, అలాగే మా అమ్మాయిని ధర్మ ప్రజా సంపద కోసం నీకు ఇస్తున్నాను అంటాట. అప్పుడు కన్యాదాత ఇంటి పురోహితులు, కన్యాదాత గోత్ర ప్రవరాదులు చెప్తారు. ఇలా ఇరు పక్షాల వాళ్ళు మూడు సార్లు గోత్ర ప్రవరలు చెప్తారు. మధ్యవర్తులు మేము కన్యాన్వేషణలు సఫలమయ్యాము, ఇతడి కొరకు ఈ కన్యను నిశ్చయించాము అని చెప్తారట. కృతార్థ వయమితి వరమావేదయేయుకు అని అంటారు అక్కడ. ఇంకా సదస్యంలో రెండు పక్షాల వాళ్ళు, వాళ్ళ పురోహితులు లగ్నపత్రిక చదవడం, పరస్పరం పెళ్లికి ఆహ్వానించడం, అంగీకరిస్తారు, వస్తామంటారు. ఆడపెళ్లి వారు 2 బిందెల పానకం కలిపి అందరికీ తాగించడం, ఇదంతా మనం చెప్పుకున్నాము. ఇరుపక్షాల వారు పరస్పరం స్త్రీలు స్త్రీలకి, పురుషులు పురుషులకి, పెళ్లి కొడుకు తండ్రికి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తల్లికి పెళ్లి కూతురు తల్లి, ఇలా ఆడపడుచులకి తల్లి సత్కారం చెయ్యాలి. ఇలా బట్టలు పెట్టాలి వాళ్ళకి. తర్వాత పాయింట్, బ్రహ్మగారు వధువు తల్లిదండ్రులతో గణపతి పూజ చేయించి దీక్షా రక్షా బంధన ధారణ చేయిస్తాడు. వధువుకు గౌరీదేవి మంత్రాన్ని ఉపదేశించి గౌరీదేవిని ఏకాగ్రతతో భర్త ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని కోరుతూ కుంకుమతో పూజించమని చెప్తారు. అది గౌరీ పూజ. సో గౌరీ పూజ వధువుకు గౌరీ మంత్రాన్ని ఇచ్చి జపించమంటారు, కానీ అది కేవలము ప్రణవ సహిత గౌరీ నామ మంత్రము. సో దాన్నే అంటే ఓం శ్రీ గౌర్యై నమః అని జపించడమే. సో మనసారా ఆ అమ్మాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనంటూ అమ్మవారిని ప్రార్థించి ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః అనంటూ కుంకుమతో పూజించాలి. అదే గౌరీ పూజ. సో వధువు మంగళ గౌరీ పూజ చేయడం అన్నది అనూచానంగా మనకు వచ్చిన సంప్రదాయం. రుక్మిణీదేవి కూడా జగన్మాతను ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందింది. ఆది పరాశక్తి అయిన జగన్మాత హిమవంతుడి పుత్రికగా హైమవతిగా పార్వతీదేవిగా అవతరించింది కదా, పరమశివుడికి ఇల్లాలైంది. ఒక్కసారి పరమేశ్వరుడుట పరిహాసంగా వీళ్ళిద్దరూ పాచికలు ఆడుకుంటున్నారట. పరిహాసంగా శివుడు అమ్మవారిని నల్లపిల్ల అన్నట. శివుడేమో శుద్ధ స్ఫటిక మణినిప్పుడు తెల్లగా స్ఫటికంలా ఉంటాడు. అమ్మవారు చామంచాయితో అందంగా త్రిలోక సౌందర్యవతి అయిన చామంచాయితో ఉండి తన భర్త నల్లపిల్ల అనేటప్పటికి నా భర్తకి నచ్చని ఈ నలుపుదనం నాకొద్దు, నేను కూడా నా భర్తల తెల్లగా శుద్ధ స్ఫటిక మణి ఛాయతో ప్రకాశించాలి అని గౌరవర్ణాన్ని పొందడం కోసం తీవ్రమైన తపస్సు చేసిందిట. తపస్సు చేసి తన తపోబలంతో తనలోని ఈ నల్లతనాన్ని ఇలా తీసి ఒక రూపం, అది కూడా గౌరీ అమ్మవారి స్వరూపమే. ఆవిడ కైసికి అనే పేరుతో దేవతగా అమ్మవారు మంగళగౌరీ దేవి పార్వతీదేవి ఆవిడ కూడా పూజలు అందుకుంటోంది. తనలోని చామంచాయ నలుపు వర్ణాన్ని తీసేసి పార్వతీదేవి శుద్ధ స్ఫటిక దేహ కాంతితో తెల్లగా ప్రకాశించిందిట. అందుకని అప్పటి నుంచి వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి గౌరీ అని పిలిచాట అమ్మవారిని. అంతకుముందు నల్లపిల్ల అన్నాడుగా, ఇప్పుడు గౌరీ, గౌరవర్ణము అంటే తెలుపు వర్ణం, తెల్లగా ఉన్నదానా అని. నేను పరిహాసానికి అంటే ఇంత కఠినమైన తపస్సు చేశావా, ఇలాంటి నా రంగుతో సమానమైన రంగు తెల్లని దేహ ఛాయని పొందావు, నీ తపస్సుకు వరంగా నేను నా శరీరంలో సగభాగం నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరి అయ్యారు శివపార్వతులు. అమ్మవారిని తన దేహంలో వామ భాగంలో కూర్చోబెట్టుకున్నట. ప్రియేషు సౌభాగ్య ఫలాకి చారుత అని చెప్తాడు కాళిదాస మహాకవి. సో స్త్రీల సౌందర్యము ఎందుకు అంటే భర్తకి ఆనందం కలిగించడానికే. కనుక అమ్మవారు ఈ నలుపు రంగుని తీసి కైసికి అనే పేరుతో చేస్తే ఆవిడే కాళికాదేవిలా ప్రకాశించింది. పార్వతీదేవి పాల నురగలాంటి తెల్లని వర్ణం, అందంగా గౌరీ మాతగా అయింది. కనుక గౌరీ పూజ ఎందుకు చేస్తాము అంటే అంతటి ప్రేమ, భక్తి, అవినాభావత, ఇష్టం. పార్వతీదేవి ఎలా అయితే భర్త మీది ప్రేమతో ఇష్టంతో గౌరీ దేవతగా మారిందో, ఆ గౌరీదేవిని ఏ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పూజించినా పార్వతీ పరమేశ్వరులకు ఉన్నంత అవినాభావత, ఆనంద, దాంపత్యమయ జీవిత ఆనందం, ప్రేమ భర్త నుంచి ఆమె పొందగలుగుతుంది. ఇద్దరు ఆనందంగా ఉంటారు. ఆ గౌరీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అందుకని గౌరీ పూజ చేయిస్తారు. యావజ్జీవ సౌమంగళ్యము కూడా ఈ పెళ్లి సమయంలో ఆ అమ్మాయి చేసే గౌరీ పూజ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత భక్తితో, నమ్మకంతో, శ్రద్ధతో గౌరీ పూజ చేస్తే ఆమె భర్తకి అంత ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము, అన్యోన్యము, ప్రేమగా, అనురాగంగా ఉండటం అనేది వీళ్ళకి లభిస్తుంది. కనుక మంగళ గౌరీదేవిని అక్కడ ఆ గౌరీ పూజ చేసే టైంలోనే, సమయంలోనే స్నేహితురాలు రావడం, బంధువులు రావడం, పలకరించడం, కంగ్రాట్స్ చెప్పడం అవన్నీ అసలు చేయకూడదు. ఆ అమ్మాయిని శ్రద్ధగా, ఏకాగ్రతతో గౌరీ పూజ చెయ్యనివ్వాలి. బయటవి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా. సో మనస్సుని లగ్నం చేసి భక్తిగా గౌరీ పూజ చెయ్యాలి. సో అది వేద క్రతువు, వేద మంత్రాలతో మనకి శక్తి కలిగించేది. ఇంకా తర్వాత అదే సమయంలో ఎప్పుడు ఇక్కడ గౌరీ పూజ అమ్మాయి కొంచెంసేపు చేస్తుందో అప్పుడు ఇంకా ముహూర్తానికి సమయం అవుతుంది అనగా ఆ మగ పెళ్లి వారి సైడ్ వాళ్ళు, ఆడపెళ్లి వారు, బంధువులు, పెద్దలు, తల్లిదండ్రులు అందరూ అక్కడికి వచ్చి బ్రహ్మగారులు ఇద్దరూ వచ్చి ఇరు వంశాల వారి గోత్ర ప్రవర పఠనం చేస్తారు. మూడు సార్లు ప్రవర చదువుతారు. ఆ చదవడమై ఆశీర్వదించాక పెద్దలు, దంపతులందరూ కూడా వారికి అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తారు. తర్వాత ఉత్తర జంచాలు, పటువు, వధువు తల్లిదండ్రులు మంత్రపూర్వకంగా వెండి తీగలతో చేసిన జంచాన్ని వరుడికి ధరింపజేస్తారు. వివాహానంతరం ఈ ఉత్తర జంచాలు కూడా పానక బిందెలతో పాటుగా ఆడబడుచుకి వెళ్ళిపోతాయి. ఆడబడుచులు ఉంటే పంచుకుంటారు,
ఒక్క అమ్మాయి అయితే ఆమె తీసుకోవాలి. సో వధువు తల్లిదండ్రులు బంగారు రింగును, రాళ్ళు లేని దాన్ని పటువు అంటాం మనం. ఆ పటువు అని పిలువబడే అంగుళీయకాన్ని వరుడి కుడి చేతి ఉంగరం వేలికి తొడుగుతారు. ఏ యువకుడి చేతికైనా పటువు కనిపిస్తే పెళ్ళైంది అని అర్థం అన్నమాట. ఈ దంపతులకు పిల్లలు పుడితే నామకరణం చేసేటప్పుడు, అన్నప్రాసం చేసేటప్పుడు రాయిలేని ఉంగరంతో శిశువుకు తేనె నాటించమంటారే, పరమాన్నం తినిపించమంటారు బ్రహ్మగారు. అప్పుడు ఈ పటువుతో మనం చెయ్యొచ్చు. సో తర్వాతది వర పూజ. కన్యాదాత వరుడిని అతడిని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ అని ఆ లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి వరుడి శిరస్సు మీద పాదాల మీద అక్షింతలు వేసి పువ్వులు వేసి తర్వాత అతడి ఎడమ పాదాన్ని ఒక కొత్త పళ్ళెంలో పెట్టించి తర్వాత కుడి పాదం, వాళ్ళు ఇలా 2 పాదాలు ఒక కొత్త పళ్ళెంలో పెట్టించి కన్యాదాత భార్య అంటే పెళ్లి కూతురు తల్లి కొత్త చెంబులోంచి నీళ్లు పోస్తూ ఉంటే పెళ్లి కూతురు తండ్రి ఆ వరుడి పాదాలు కడుగుతాడు. కడిగి పూర్తిగా ఎక్కడా పొడి లేకుండా పూర్తిగా మడమలంతా తడిసేలా కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని తన భార్య తల మీద కూడా చల్లుతాడు. ఆ సమయంలో పఠించవలసిన మంత్రాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇంత ముందు కొన్ని చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, వివరంగా తర్వాత ఎప్పుడైనా మీరు చదివి తెలుసుకోండి. తర్వాత మధుపర్కాలు ఇస్తారు. కన్యాదాత వరుడికి మధుపర్కం ఇవ్వడం అన్నది అది ఒక సంప్రదాయము. దానికి మంత్రాలు ఉన్నాయి. ఆ బ్రహ్మగారు సంకల్పించి మంత్రాలు చెప్తూ మధుపర్కము చేతిలో ఇస్తాడు. అంటే తేనె పెరుగు కలిపినటువంటి కొద్ది చక్కెర కూడా, శర్కర అని అంటారు, మిశ్రమం. ఆ కలిపిన మిశ్రమాన్ని ఇస్తే వరుడు ఆ తేనె పంచదార కలిపిన, పంచదార అంటే పటికి వెళ్ళ ముక్కలు కలపాలి, పంచదార కూడదంటారు, పెరుగు, దాన్ని స్వీకరిస్తాడు, తింటాడు. అలా తినటం వల్ల శరీరానికి ఆరోగ్యము, ఆయుర్దాయము, శక్తి, తేజస్సు కలుగుతాయి అని చెప్తారు. దీనిని మధుపర్కము అంటారు. మనం తెల్లని వస్త్రాలని, అంచున్న తెల్ల వస్త్రాలని మధుపర్కాలు అంటున్నాము. ఆ వస్త్రాలు కూడా మధుపర్కాలే. ముందు మటుకు మధుపర్కం అంటే ఇది అతి మధుయుతమైనటువంటి ఆ మిశ్రమం. తర్వాత కన్యాదాత తన భార్యతో, ధర్మపత్నితో కలిసి వరుడిని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎప్పుడైతే కాళ్ళు కడగడం, నీళ్లు చల్లుకోవడం అయిపోయిందో విష్ణు స్వరూపంగా, అక్కడితో అది పూర్తయింది. ఇప్పుడు ఇతడు వరుడు కొడుకుతో, తన కూతురికి భర్త, తమకి కొడుకుతో సమానం అల్లుడంటే, కనుక ఆశీర్వదిస్తారు. తర్వాత మళ్ళీ మధుపర్క వస్త్రద్వయం, వస్త్రాలను ఇస్తారు, సువర్ణ ఆభరణాలను ఇస్తారు, గొలుసు గాని, ఉంగరము, బ్రేస్లెట్ ఏదైనా. తర్వాత కన్యాదానం చేస్తారు. కన్యాదానంలో వివాహ వేదిక పైన కన్యాదాతలు తూర్పు ముఖంగా కూర్చోవాలి. వెదురు బుట్టలో, మన సంప్రదాయం ప్రకారం వెదురు బుట్టలో నూతన వస్త్రం వేసి కొద్దిగా బియ్యం పోసి మళ్ళీ దాని మీద ఒక నూతన వస్త్రం వేసి, అంటే దేవతలని, అమ్మవార్లని ఎలా పీఠం మీద పెడతామో అలా అన్నమాట. అలా ఈ గౌరీ పూజ చేసినటువంటి వధువుని, ఆ అమ్మాయిని ఎత్తి ఆ బుట్టలో సాక్షాత్తు మహాలక్ష్మీ దేవి అనే భావనతో అందులో కూర్చోబెట్టి, కన్యా అంటే ఈ అమ్మాయి యొక్క మేనమామలు ఇంకెవరైనా వరుస వాళ్ళు ఒక నలుగురు కలిసి ఆ అమ్మాయిని ఇలా ఎత్తి తీసుకుని ఒక ప్రదక్షిణ పూర్వకంగా తెచ్చి ఆ పక్కన కూర్చోబెడతారు అన్నమాట. ఆమె కోసం ఒక ఆసనం ఉంటుంది కదా కూర్చోడానికి, పెళ్లి కూతురి తల్లి తండ్రి ఉంటారు, అక్కడ కూర్చోబెడతారు. అప్పుడు మేనమామ కట్నం ఇవ్వాలి వాళ్ళు. మేనమామకు నూతన వస్త్రాలు, తాంబూలం ఇచ్చి, పెద్దవాళ్ళైతే నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం, చిన్నవాళ్ళైతే వాళ్ళు నమస్కరిస్తే ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి మామయ్యలకి, మేనమామలకి నమస్కరించాలి. తనను గౌరీ మహాలక్ష్మి స్వరూపిణిగా బుట్టలో ఎత్తి తెచ్చారు కదా, వెదురు బుట్ట. ఆ వెదురు అనేది అది చాలా శుభప్రదమైనది, అది మంగళ ద్రవ్యము మనకి. అందులో నుంచి పుష్కలంగా ఆక్సిజన్ వస్తుంది. ఇంకొకటి, మహాలక్ష్మీదేవి ఎప్పుడూ పద్మంలోనే ఉంటుంది. ఈ బుట్టని మనము పద్మంలా అలంకరిస్తాము చక్కగా. ఈ కాలంలో చాలా బాగా అలంకరించిన బుట్టలే దొరుకుతున్నాయి, మనం కూడా అలంకరించవచ్చు. ఆ బుట్ట ఏమిటి అంటే అది పద్మానికి సంకేతము. అతను మహావిష్ణువు అయితే ఈమె మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవి ఎప్పుడు పద్మంలో ఉంటుంది కనుక పద్మంతో ఆమెను తెచ్చి అక్కడ కూర్చోబెడతారు.
జీలకర్ర బెల్లం పెట్టడం అయ్యేదాకా అమ్మాయి ఆ బుట్టలోనే ఉంటుంది, అందులో పద్మంలో. తర్వాత లగ్నాష్టక పఠనం అంటే తెరసెల పెట్టి సుముహూర్త కాలే లగ్నాష్టక మంగళాష్టక చూర్ణికాంచ పఠిత్వా అనంటూ మంత్రం ఇలా ఉండి, ఆ లగ్నాష్టకం అంటే 8 మంత్ర శ్లోకాలు ఉన్నాయి. నేను చదవట్ల, సమయం చాలని, ఎప్పుడైనా మీకు కావాలంటే అవన్నీ మీకు ఇస్తాను. సో ఇలా ఆ అమ్మాయిని లక్ష్మీదేవిలా బుట్టలో తెచ్చి ఆ వరుడు కూర్చున్న దానికి ఎదురుగా కూర్చోబెడతారు. ఇక్కడ వరుడు, అక్కడ వధువు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా చెయ్యి పెట్టుకోవడానికి అనువుగా ఉండేలాగా. ఇద్దరి మధ్యలో పెళ్లి కాని ఆడపిల్లలు, కన్యలు తెరసెల్లా అడ్డు పట్టుకుంటారనమాట. వధువు బుట్టలోనే వరుడికి ఎదురుగా కూర్చుని ఈ బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ ఉంటే, సరైన సమయంలో ఎప్పుడు ఆ జీలకర్ర బెల్లం పెట్టమంటే వరుడి బ్రహ్మరంధ్ర స్థానాన వధువు, వధువు తల మీద బ్రహ్మరంధ్ర స్థానంలో వరుడు ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టి నొక్కుతారు ఇలా. తర్వాత పెద్దలు దాన్ని ఇలా నొక్కించి తల మీద అది ఉండేలాగా చేస్తారు. తర్వాత ఈ తెరసెల్లా మీద ఏవేవో బొమ్మలు రాయించడం, ఏవో సూక్తులు లాంటివి రాస్తూ ఉంటారు, కానీ మన సంప్రదాయంలో అలా రాయడం ఉండదు. అలా రాయాలి అంటే కేవలము సీతారామ నామాలు కానీ ఆశీస్సులు అవి మట్టుకే ఉండాలి. తర్వాత ఈ జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టుకున్నాక అడ్డుతెర తీస్తారు. అప్పుడు వధూవరులిద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండాలి. ఈ జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్దను ఇంకా పసుపు కుంకుమలతో కలిపి, అంటే మంగళ ద్రవ్యాలు కనుక చల్లుతారు. దాన్ని చేత్తో పట్టుకుని ఉండగా సుముహూర్తానికి ముందుగా లగ్నాష్టక మంగళాష్టక శ్లోకాలు చూర్ణిక మంత్రాలు పఠిస్తూ వేదానువాకాలను ఇరుపక్షాల బ్రహ్మగారులు గట్టిగా చదువుతూ ఉంటారు. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం సుఖదా భవంతు. ఇలా గణపతి స్తోత్ర శ్లోకంతో ప్రారంభించి 8 శ్లోకాలు ఉంటాయి, దేవతలందరినీ కూడా స్తుతిస్తూ. సో ఇలా ప్రార్థిస్తూ సుముహూర్తే సావధాన ఆ మంత్రాలు చెప్తారు బ్రహ్మగారులు. దానికంటే ముందు అంటే సుముహూర్త చూర్ణిక అని అంటారు దాన్ని. లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూ సూను గరుత్మాన్ రథః పౌత్రశ్చంద్ర విభూషణ సురగురు శేషశ్చ శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణ యస్య ప్రభో సేవకాః సత్రైలోక్య కుటుంబ పోషణ పరక కుర్యాత్ సదా మంగళం అనే శ్లోకంతో ఈ మంగళాష్టక శ్లోకాలు ప్రారంభమవుతాయి. 8 శ్లోకాలు. తరువాత సావధాన మంత్రాలని చెప్తారు. అంటే సుముహూర్తే సావధాన లేక సుముహూర్త సావధాన, ప్రథమలో అయినా సప్తమి విభక్తులైనా కూడా చెప్పచ్చు. సులగ్నే సావధాన, లక్ష్మీ నారాయణ సావధాన, ఇలా దేవతల పేర్లతో సావధానంగా ఉండండి, సుముహూర్తం దగ్గరికి వస్తోంది అని చెప్పి స్వస్తి అష్టాశీతి సహస్రాణం ద్విజగురు దైవత్యానం అనంటూ అలా చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ గురువులని, దేవతలని, నవగ్రహ దేవతలని, త్రిమూర్తులు, త్రిశక్తులు, పంచభూతాలు అందరినీ స్మరిస్తారు, నమస్కరిస్తారు. తర్వాత సప్తర్షి మండలాలని భార్యలతో కలిపి నమస్కరించడం, పతివ్రత స్త్రీల నామాలన్నీ చెప్తారు, షట్చక్రవర్తుల నామాలు, శ్రీ రామచంద్ర తర్వాత భగీరథుడు ఆ మొదలైన వాళ్ళందరి రాజన్యుల పేర్లు చెప్తారు. దేవ వృక్షాలు అనేకం, అశోకం, అరవిందంచ, చూతంచ, నవమల్లిక అని వాటన్నిటిని, తర్వాత మందారము, పారిజాతము, సౌగంధికము ఇలాంటి దేవతా వృక్షాల పేర్లు, వివిధ ఫల వృక్షాల పేర్లు, నామాలు, వేదాంగ శాస్త్రాలని గురించి, నవరత్నాలు, నవనిధులు, సప్త సాగరాల పేర్లు, తిథివార నక్షత్రాదులనన్నిటినీ స్మరిస్తూ చెప్తారు. తిథివార నక్షత్ర లగ్న హోరాద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరం అనుకూలతా సిద్ధ్యర్థం అనుకూల సర్వే గ్రహ సర్వ సహ నక్షత్రాః శుభ ఏకాదశ స్థాన ఫలదాః సుప్రీతాః సుప్రసన్నాః సుముహూర్తాః
వరదా భవంతు అంటూ పఠించి ప్రార్థించి వధూవరులను ఆశీర్వదిస్తూ సరిగ్గా సుముహూర్త సమయాన ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టిస్తారు. సో ఇక్కడితో ఆపుకుందాము. మనం వధూవర సమీక్షణం ఎలా అన్నది మళ్ళీ వచ్చే క్లాస్ లో మనం కంటిన్యూ చేసి చెప్తాము. నెక్స్ట్ వీక్ మొత్తం మీకు ఈ వివాహ క్రతువు గురించే చెప్తాను. అప్పుడు అన్ని అంశాలు సుసంపన్నం అవుతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ధన్యవాదాలు గురుగారు. చాలా 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 బాగా వివాహ సంస్కారాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. అందులో మీరు పద్యం గురించి చాలా బాగా వర్ణించారు. అది చెప్తూ ఉంటే మీ దోసిలతో ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని వర్ణిస్తుంటే కళ్ళకు ప్రత్యక్షమైనట్టు చూపించారు. ధన్యవాదాలు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తే గురువు గారు మనకి వాటికి సమాధానాలు చెప్తారు. హ్యాండ్స్ రేస్ చేస్తారండి. ఒక్కొక్కరిగా మీ ప్రశ్నల్ని వాళ్ళెవరికి ఏ సందేహాలు లేవా? అందరూ జానక్య కమలామలాంజలు పుట్టే శ్లోకం ఆ పద్యం అసలు సంక్షిప్తంగానే చెప్పా. అది వివరంగా చెప్తే మా గ్రూపుల్లో చెప్పాను ఇంత ముందర. అందరూ ఎంత ఆనందించారు. అసలు ఈ శ్లోకానికి ఇంత అంతరార్థం ఉందని తెలియదమ్మా అనేవాళ్ళు. చాలా బాగా వచ్చింది అసలు. ఇన్ని పెళ్లిళ్ళు చూసినా అర్థం మాత్రం ఎక్కడ వినలేదండి. మీ నోటితో ఇవాళే తెలుసుకున్నాం దాని గురించి. చాలా ధన్యవాదాలండి. సుఖంతండి. శ్రీలత గారు, చెప్పండి మేడం. అది హోస్ట్ ది మీకు వెళ్ళినట్టుంది. అవునా? అది ఏం కొంచెం లేదు. పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళి వసుంధర అన్న దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ నాకేం చేసి హోస్ట్ చేస్తే పోస్ట్ మీ అని ఉంది మేడం నా దాంట్లో. అదే మీకు హోస్ట్ మీ అని వచ్చింది. అది నా దగ్గరికి వెళ్ళి మీరు హోస్ట్ చేయండి నన్ను. అది అమ్మా వసుంధర నేను నేమ్ దగ్గరికి వెళ్ళి హోస్ట్ చేయండి. అమ్మా నేను హ్యాండ్ రైజ్ చేశాను. చెప్పు, అడగండి అమ్మా. కామేశ్వరరావు గారు అడగండి మీకు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. ఇన్నేళ్లలో ఇన్ని పెళ్లిళ్ళు చూసాము. ఆ మంత్రాలు చదివిన పురోహితులకు కూడా ఇంత చక్కగా వాళ్ళకి ఇవన్నీ తెలుసలేదు కూడా తెలియట్లేదు. కానీ మీ మీ నాలెడ్జ్ అమోఘం. అంటే అసలు మీరే వరుస కూర్చోపెట్టి పెళ్లి చేయించేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అంత విద్వత్తు ఉంది మీకు. చాలా సంతోషం అమ్మా. నమస్కారం. మీ మీ విద్వత్తుకి నమస్కారం. నమస్కారం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ఒక్క డౌట్ అండి. అడగండి. ఏం లేదు, మనం వినాయకునికి ముడుపు కడతాం ఆ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు, పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు దాంట్లో కిలో భావనో ఏంటో చెప్తారు లెక్క. అది ఎంత అని బియ్యం ముడుపు కడతాం. అదే ఎలా ఎలా కట్టాలంటే అమ్మా, దానికి మీ ముఖం కనిపించేలా కొద్ది పెట్టుకోండి. అది మనం 5 అన్నది సంఖ్య. గణపతికి 5 సంఖ్య ఇష్టం. 5 గప్పెళ్ళు కానీ, 5 సోలలు కానీ, 5 గ్లాసులు కానీ, 5 పావు సేర్లు కనుక కిలో పావు అవుతుంది. కిలో పావు పెద్దది. అంత పెద్ద మూట కట్టలేం కనుక 5 గుప్పెళ్ళు మనం చేత్తో వేసి, లేదా చిన్న గ్లాస్తో 5 గ్లాసులు వేసి కానీ, అందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు, అంటే పసుపు కుంకుమ విడిగా వేసేవాళ్ళు పూర్వకాలం. పసుపు కుంకుమ కాగితాలలో కట్టైనా ఆకులో కట్టైనా పెట్టచ్చు, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒక్క వెయ్యాలి. తర్వాత దక్షిణ ఒక రాగి నాణ్యం వేసేవాళ్ళు. ఇప్పుడు మామూలు ఏ నాణ్యం ఉంటే అదే అది వేసి
దాన్ని ఎర్రని వస్త్రము గణపతికి ఇష్టం కనుక ఎరుపు రంగు వస్త్రంలో 5 గుప్పెళ్ళు గాని 5 సోలలు 5 గ్లాసులు 5 అన్నది లెక్క. ఆ బియ్యంలో పెట్టుకుని అవి పోసి పసుపు కుంకుమ అక్షింతలు తాంబూలము అంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. తమలపాకులు పెడితే పాడవచ్చు కదా బియ్యం కూడా. ఆ బియ్యం పాడవకూడదు. దాంతో ప్రసాదం వండి గణపతికి నైవేద్యం పెట్టి మనం తినాలి. కనుక ఈ కాలంలో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెడుతున్నారు, ఒక్కలు పెడతారు. దాన్ని మూట కట్టి దాన్ని గణపతి దగ్గర పెట్టాలి. ఆ దేవత పీఠం ఉంటుందిగా మన దేవుడి గదిలో, దాన్నే ముడుపు కట్టడం అని అంటాము. ఆ ముడుపు కట్టేటప్పుడు గణపతిని ప్రార్థించాలి. మా ఇంట్లో మా అమ్మాయికో మా అబ్బాయికో పెళ్లి చేయాలనుకుంటున్నాము, నిర్విఘ్నంగా శుభప్రదంగా కార్యక్రమం జరిగేలా అనుగ్రహించు, ఏ ఆటంకాలు రాకుండా చెయ్యి అని ప్రార్థించి అక్కడ పెడతాము. ఆ పెళ్లి చక్కగా జరిగిన తర్వాత 16 రోజుల పండుగ చేస్తాం కదా, ఆ సమయం బియ్యాన్ని దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసి అందులో మళ్ళీ బియ్యం కలుపుకోవచ్చు బంధువులందరూ తినడానికి కూడా. ఇంటి వాళ్లే తినాలని లేదు, అది వినాయకుడి ప్రసాదం గనక బంధువులు తినచ్చు. మనము ఏంటంటే మనం తింటాం, మన ఇంటి వాళ్ళు బంధువులు. నాన్ బ్రాహ్మిన్స్ కి ఇది పెట్టము, ఈ ప్రసాదాన్ని పెడినా తప్పులేదు. దేవుడి ప్రసాదం ఎవరికైనా పెట్టచ్చు, కానీ సాధారణంగా మనం తింటాం గనక. అందులో ఇంకో కొన్ని బియ్యాన్ని మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి అవి ఉండ్రాళ్ళు చేసి ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యం పెట్టి తినాలి. లేదా ఇంకొంచెం బియ్యం కలిపి పులిహార కూడా గణపతికి ఇష్టమే, హరిద్ర అన్నం. సో పులిహార చేసి నైవేద్యం పెట్టి తినచ్చు. అలా అది ముడుపు కట్టడం అంటే. 5 అన్నది కరెక్ట్ అమ్మా. ఇంకొక సందేహం అండి, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కుదరట్లేదు. రుక్మిణి కళ్యాణం చేయమన్నా అది చదవమన్నారు, అది చదువుతున్నారు. ఏమో ఎక్కడ కూడా సంబంధం ఎక్కి రావట్లేదు. ఒక్క నిమిషం, మీరు నాతో పర్సనల్ కాంటాక్ట్ లోకి రండి. మీకు ఒక మంత్ర శ్లోకాన్ని ఇస్తా, మీరు మీ అబ్బాయిని అది జపించమనండి, లేదా మీరు మీ అబ్బాయికి పెళ్లి కుదరాలనే సంకల్పంతో దాన్ని జపించండి. ఖచ్చితంగా 40 రోజుల లోపల పెళ్లి కుదురుతుంది. ఇప్పుడు దాకా అందరికీ కుదిరింది. మరి జాతకంలో రాతలో మన ప్రాప్తి మనకి తెలీదు, పరమాత్మ నిర్ణయం. కానీ కుదురుతుంది. ఆడపిల్లకి పెళ్లి కావాలంటే ఒక మంత్ర శ్లోకం, మగ పిల్లవానికి పెళ్లి కావాలంటే ఒక మంత్ర శ్లోకం ఉన్నాయి. నేను ఇప్పటికి ఆ 2 చాలా మందికి ఇచ్చా, చాలా మందికి పెళ్లిళ్ళు కుదిరాయి. ధన్యవాదాలమ్మా, మీ ఆశీర్వచనంతో మా అబ్బాయికి పెళ్లి కుదరాలి. మన సంకల్పంలో కూడా బలం ఉండాలి, భక్తి శ్రద్ధ ఉండాలి. ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా ఒక నియమం పెట్టుకుంటే పరమాత్మ ఇచ్చి తీరుతాడు. అది ప్రకృతిలో ఉన్న నియమం. ఒక ధర్మాన్ని చూపించాలి. అంటే కొడుకు పెళ్లి కావడం అన్నది ధర్మబద్ధమైన కోరిక. ఎందుకు? వంశం నిలబడాలి, పితృ రుణం తీర్చగలగాలి మనం. అందుకని కొడుకు పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టడం కోసం. ప్రజాయై గృహమేధినం. ఈ కోరిక నెరవేరిస్తే నేను నీకు దీపం వెలిగిస్తానో, గుళ్ళో కొబ్బరికాయ కొడతానో, ప్రదక్షిణ చేస్తానో, ఏదైనా ఒక నియమం పెట్టుకోవాలి. 1116లో 100 రూపాయలు 11 రూపాయలు ఉండిలో వేస్తాను, బ్రాహ్మడికి ఇస్తాను, ఏదో ఒక మొక్కు, ఒక ధర్మాన్ని చూపించి ఒక మొక్కు నియమ పాలన మనం పెట్టుకుంటే ఈ 2 ఉండి మంత్రాన్ని జపిస్తే ఫలించి తీరుతుంది. ధన్యవాదాలమ్మా. నాకు ఒక సందేహం ఉంది. చెప్పమ్మా. మంగళసూత్రాలలో దాని బరువు తేడా ఎట్లా ఉండాలి? లేదు 2 ఒకటే బరువుతో చేయించచ్చా? మగ పిల్లవాడి వాళ్ళు, ఆడపిల్లవాడి వాళ్ళు, దాంట్లో ఏదైనా చెప్తున్నా. ఏంటి అంటే మనకి మన ఇంటి ఆనవాయితీ ఉంటుంది కదా. అందరికీ పూర్వకాలంలో చిన్న మెత్తు అనేవాళ్ళు. చిన్న ఏదో గురిగింద గింజ బరువు కానీ, ఇంకొకటి 1.5 గురివింద గింజ, అదే లెక్కలుండేవి పూర్వకాలంలో మంగళసూత్రం చేయడానికి. సో మన ఇంటి పద్ధతి ప్రకారం మాకు ఇంత ఉంది, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, అది చెప్తారు అక్కడ. పెళ్లి కూతురి తండ్రి తల్లి, పెళ్లి కొడుకు తల్లి తండ్రి తల్లే చెప్తుంది మెయిన్ గా 2. సో ఆ ప్రకారం ఎవరికి ఎంత ఆనవాయితీయో ఇంటికి అంతే చేయిస్తారు. కూతురికైనా కొడుకైనా అంతే చేయించాలి. చేయించాక ఈ 2 మంగళసూత్రాలు విడివిడిగా కడతాడు ఆ పెళ్లి కొడుకు. 16 రోజుల పండగ నాడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని కలిపి ఒకే అంటే సూత్రంలోకి, పసుపు తాడులోకి వీటిని కడతాము. అది మళ్ళీ గుచ్చెత్తి కట్టి పెళ్లి కొడుకుతోనే మళ్ళీ కట్టిస్తారు. లేదా అత్తగారు దగ్గరుండి, అమ్మ కూడా దగ్గరుండొచ్చు, మెడలో ఇది ఉండగా ఆ పసుపు తాడు ఇలా వేలాడుతూ ఉండగా
వాటిని తీసి ఇందులోకి దాంట్లోంచి ఎక్కించి ఇది కట్టిన తర్వాత దీన్ని తీసి మనం పచ్చని చెట్టు మీద గౌరీమాత పాదాల దగ్గర పెట్టి పచ్చని చెట్టు మీద వేస్తాము. మళ్ళీ దీన్ని ఈ రెండు విడివిడిగా ఉన్నాయి. ఈ రెండింటిని నెల లోపల ఆ అమ్మాయికి 2 పసుపు కొమ్ములు కట్టిన తాడు మెళ్ళో వేయించి ఈ రెండింటిని తీసి ఈ 2 కరిగించేసి దానికి ఇంకొంచెం బంగారం ఇంకా ఖచ్చితంగా ఎక్కువే, ఎందుకంటే అవి చిన్నవే ఉంటాయి పెళ్ళప్పుడు, తర్వాత మనం పెద్దవి చేయిస్తాము. ఆ రెండింటిని అత్తగారింటి ఆ ఆకారం ఏది ఉంటుందో అలా చేయించాలి. నాకు మా అత్తయ్య గారు అలాగే చేయించారు, మా ఇద్దరు కోడళ్ళకి నేను అలాగే చేయించా. అది 2 సమంగానే ఉండొచ్చు, కానీ ఒక్క కుడివైపుకి వచ్చేదానికి ఇంకా అత్తగారిది పుట్టింటి దాని వేరే అనేది ఉండదు. ఆ 2 కలిపి అత్తవారింటివే. 2 సమానంగా కంసాలి చేసినా చెయ్యొచ్చు. కంసాలి అప్రయత్నంగానే వాళ్ళే ఒకదానికి నలకంత బంగారం ఎక్కువ వస్తుందిట, కుడివైపు ఉన్నదానికి వస్తుంది అని అంటారు. వాళ్ళు చేసి అంటే వాళ్ళు కూడా మంగళసూత్రాలు ఏళ్ల తరబడి నుంచి వంశపారంపర్యంగా చేస్తున్నారుగా. అలా రెండింట్లో ఒక్కదానికి కనిపెట్టలేనంత సూక్ష్మంగా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు గాజులు కూడా 2 చేతులకి సమంగా వేసినా కుడి చేతికి ఒక గాజు ఎక్కువ ఉంటుంది మన పద్ధతిలో. మనం బేసి సంఖ్య టోటల్లో వచ్చేటప్పటికి కుడి చేతికి ఒక గాజు ఎక్కువ. అలా మంగళసూత్రాలు కూడా. ఈ మంగళసూత్రం ఒకదానికొకటి తగలకూడదు, శబ్దం అవ్వకూడదుట. అలా అయితే చాలా అరిష్టం. దానికి శాస్త్రాలు ఏవో శ్లోకాలు ఉన్నాయి. కనుక మధ్యలో తూము అంటాం, గొట్టం, బంగారు గొట్టం, బంగారు తూము చేయించి ఈ 2 మంగళసూత్రాలకి మధ్యలో తూము, ఈ మంగళసూత్రాలకి ఇటు అటు కూడా ఒక నల్లపూస ముందు, తర్వాత ముత్యము, పగడము, నల్లపూస. ఖచ్చితంగా నల్లపూసలు, ముత్యాలు, పగడాలు మనం ఇటు అటు కూడా వేస్తాము. అవి నల్లపూసలు దృష్టి దోష పరిహారానికి, శనిగ్రహ అనుకూలతకి, ఆయుర్దాయం ఏ ప్రాబ్లం లేకుండా, అకాల మరణాలు రాకుండా కాపాడడానికి. ముత్యము చంద్రుడికి ఇష్టం కదా, మనఃకారకము, మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాయి అమ్మాయికి అబ్బాయికి కూడా. ఈ అమ్మాయి ధరించడం వల్ల కనుక ఆనందంగా కాపురం చేసుకుంటారు. పగడము కుజుడికి ఇష్టం. పగడం కుజగ్రహ అనుగ్రహం ఉంటే అనుకూలమైన దాంపత్యం, లేకపోతే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, ఏవో పొరపచ్చాలు, ఏవో మాటలు. ఇదే కుజగ్రహ దేవత అనుకూలత, ఆశీర్వాదము ఉంటే వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. అందుకని కుజగ్రహ అనుగ్రహం కోసం పగడాలు, చంద్రగ్రహ అనుకూలత, మనస్సు సౌమనస్యంగా శాంతిగా ఉండడానికి ముత్యాలు, దృష్టి దోష పరిహారానికి, శనిగ్రహ అనుకూలానికి నల్లపూసలు మంగళసూత్రాల్లో ధరిస్తాం. కొంతమంది అమ్మవారి రూపు పెట్టుకుంటారు, తప్పులేదు. తర్వాత కొంతమందికి అనుకోకుండా వాళ్ళ గురువు గనక లింగాయతులో ఆరాధ్యులో గురువుగా మంత్రోపదేశం చేసే గురువుగా కనుక ఏ గురువు వస్తారు అన్నది దైవ నిర్ణయమే, మనకి తెలీదు, మన చేతిలో ఉండదు. వాళ్ళే ఆ టైంలో వస్తారు. వారు గనక పంచాక్షరి గాని షడక్షరి గాని ఉపదేశిస్తే చిన్న రుద్రాక్షని ఇస్తారు. ఆ రుద్రాక్ష మెడలో ఉంటే సాక్షాత్తు శివుడు మన మెడలో ఉన్నట్టే. సాక్షాత్తు మంత్రోపదేశం చేసిన గురువు గారి ఆశీస్సు ఆ రుద్రాక్ష రూపంలో ఉంటుంది. అప్పుడు ఆ రుద్రాక్ష మెడలో ఉంచుకోవచ్చు. ఆడపిల్లలు కూడా, పెళ్లి కూతుళ్ళు, వధువులు కూడా. యాక్చువల్లీ నా మెడలో ఉంది. మా వారికి మాకు ఆరాధ్యులు శైవ పీఠాధిపతి. మాకు అసలు అనుకోని కూడా లేదు, మాకు తెలీదు. ఆశ్చర్యకరంగా విచిత్రంగా మా బంధువు ఎవరో ఒక ఆయన, మా తమ్ముడి మామగారు మా ఇంటికి వచ్చారు. ఆయన అమ్మ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీరు వస్తారా అన్నారు. ఆ టైంలో మా అబ్బాయిలు ఇద్దరు ఐఐటి మెడ్రాస్ లో ఉన్నారు, మేము ఇద్దరమే ఉన్నాం. సో వెళ్ళాం. వెళ్తే ఆయన నిజంగా ఎంత ఆశ్చర్యమో, మా తమ్ముడి అక్కగారు ఆవిడ భర్తని పరిచయం చేశారు ఆయన. ఆ గురువు గారు, అమ్మ నీ పేరేమిటి అంటే విశాలాక్షి అన్న. ఎంత కాలానికి వచ్చావు తల్లి అన్నారు ఆయన. ఏంటో నిజంగా నాకెంత ఆశ్చర్యం అనిపించింది. సరే కాసేపు కూర్చున్నాక, రేపొద్దున్న మీరిద్దరు, నేను మా వారనమాట, తల స్నానం చేసి ఓ కొబ్బరికాయ, పూలు, పళ్ళు, పూజ సామాగ్రి తీసుకుని మా ఇంటికి రండి అన్నారు. సరే, నిజంగా ఆయన్ని చూస్తేనే సాక్షాత్తు శివుడిలా ఉంటారు నిజంగా. మా గురువు గారు శైవ పీఠాధిపతి ఆయన, ఇక్కడ హైదరాబాద్ లోనే. సరే, మర్నాడు పొద్దున్నే మేము అవన్నీ తీసుకుని వెళ్తే అప్పటికే ఆయన పూజ చేస్తున్నారు, హోమానికి అంతా రెడీ చేశారు. చక్కగా మమ్మల్ని కూర్చోబెట్టి ఆయనే దంపతులు
వాళ్ళు పూజ చేసి హోమం చేసి శివమంత్రం 24 గంటలు ఆ పంచాక్షరి జపిస్తూనే ఉంటారు. ఆయన నిజంగా ఆ శివలింగం ఆయన చేతిలోనే ఉంటుంది. అవగానే లోపల పెట్టుకుంటూ ఉంటారు. సో మేము ఆశ్చర్యం, అడగలేదు చేయలేదు కానీ ఎన్నేళ్ల నుంచో నా కోరిక ఆ సిద్ధమంత్రం, శివుడే నా తల్లి తండ్రి గురువు దైవం అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. మా నాన్నగారి శివభక్తి, మా నాన్నగారికి నాకు అంతే. అది ఆయన మా వారికి మంత్రోపదేశం చేశారు. మా వారికి మంత్రాలు పూజలు అంత తెలివి కూడా. తర్వాత నేను ఇలా చూస్తూ ఉంటే మీ వారి కాళ్ళు పట్టుకో అన్నారు. సరే మా వారి కాళ్ళు పట్టుకుని దండం పెడితే నాకు దండం పెట్టు అన్నారు. సరే ఆయనకి దండం పెట్టాక మళ్ళీ మా వారి పాదాలను పట్టుకోమని మా వారి చెవిలో చెప్తూ, నా చెవిలో మా వారితో చెప్పిస్తూ ఆయన కూడా చెప్పారు. ఇద్దరూ కలిసి నా చెవిలో షడక్షరి మహామంత్రోపదేశం చేశారు. అప్పుడు ఆయన శివలింగం ఇచ్చారు. శివలింగం ఇచ్చారు. ఆ రుద్రాక్షలు ఇచ్చారు. మా వారి కోటి నాకోటి. మీ జీవితాంతము మెళ్ళో ఈ రుద్రాక్ష ఉంచుకుంటే శివుడు ఉన్నట్టే మీతో. పొరపాటున అది ఒకవేళ జారి ఏదైనా పడిపోతాయి, దారంతో కట్టాం కదా, పొరపాటున పడిపోతే ఏమీ బాధపడక్కర్లా. వెంటనే ఇంకో రుద్రాక్ష తీసుకుని శివుడి దగ్గర పెట్టి పూజ చేయించి మళ్ళీ పెట్టుకోండి మెళ్ళో అన్నారు. అలా చాలా రుద్రాక్ష అది కూడా అంత శక్తివంతం. కృతం అది, పూర్వజన్మ సుకృతం ఉండాలి దానికి. నిజం. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? లేకపోతే క్లోజ్ చేసుకున్నాం ప్రార్థన అయ్యాక. చాలా చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు ధన్యవాదాలు. ఒక 30 మంది విన్నాము. ఈ 30 మంది వాళ్ళ స్నేహితులకి, బంధువులకి విన్నదాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి కనుక ప్రాపగేట్ చేస్తే మన సనాతన ధర్మంలో ఉన్న అతి ముఖ్యమైన ఘట్టాలని ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తే ధర్మం ఎప్పుడూ పరిరక్షించబడుతుంది అని మన ద్వారా ఈ కార్యక్రమానికి మేడం గారు ఇచ్చిన ఈ వివరణ అంతా కూడా అందరూ ఆచరిస్తారు అని ఆచరిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు శ్రీలత గారిని ప్రార్థన చేయవలసిందిగా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధానాః సదస్నాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయం మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హైమావతి గారిని जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. धन्यवाद. ధన్యవాదాలు హైమావతి గారు. థ్యాంక్ యూ.
సందేహాలు ఉన్నాయండి ఇంకెవరికైనా? నేను అడగచ్చా అండి? అడుగమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నాకు చిన్న సందేహం ఉంది. ఈ టాపిక్ కాదు కానీ ఇదే సేమ్ టాపిక్ కాదు, రిలేటెడ్గా. ఒక ఆడపిల్ల పుడితే, మగపిల్లాడు పుడితే ఫస్ట్ టైం గుడికి ఎప్పుడు తీసుకెళ్తారండి? ఎన్ని రోజుల తర్వాత? ఆడపిల్లకైతే షోడశ సంస్కారాలలోనే చెప్పుకున్నాం కదమ్మా, అన్ని విన్నారా వినలేదా? ఈ పాయింట్ నాకు గుర్తులేదు, అందుకని డౌట్ వచ్చింది. అన్నీ మళ్ళీ వినండి, మీకే అర్థమవుతుంది ఎప్పుడు తీసుకెళ్లాలో. ఆ, నిష్క్రమణము అనే ఒక సంస్కారం గురించి చెప్పా కదా. అవునవును. అది అక్కడ అప్పుడు యజ్ఞశాలకి తీసుకెళ్తాము, అక్కడి నుంచి గుడికి తీసుకెళ్తాం, అక్కడి నుంచి పార్క్ కి తీసుకెళ్తాము, ప్రకృతికి చూపిస్తాము. అవునా? అదే, గుర్తుందా ఇప్పుడు? అవునవును, అవును. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సమానం మనకి, ఎవరికైనా అదే పద్ధతి. అదే ఎన్నో రోజు అంటారు, అది గుర్తులేదు నాకు. వినండి, మీరు మళ్ళీ అన్ని వింటే మీకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ లో అదే అడుగుతాను, అప్పుడు ఏం చెప్తారు? అదే, అందుకని ఓకే అండి. 4వ నెలలో అని చెప్పా కదా. 4వ నెల అని చెప్పారండి. 4 వచ్చాక ఏ తిథిన ఆ శిశువు జన్మించి, అమ్మాయో అబ్బాయో జన్మించాడో అదే తిథిన, 3 నుండి 4వ నెలలో అదే తిథిన మనం ఇలా మొదటిసారి బయటికి తీసుకొచ్చి యాగశాలకి తీసుకెళ్లి యాగం చెయ్యాలి. తల్లిదండ్రుల పిల్లవాడినో పిల్లనో పెట్టుకుని, తర్వాత యాగరక్ష, అగ్నిరక్ష, దేవతల రక్ష, తర్వాత గుడికి తీసుకెళ్లి ఇష్టదైవ కులదేవతల రక్ష, సూర్య భగవాను చూపించి సూర్యుడి రక్ష, తర్వాత సాయంత్రం పార్క్కి వెళ్ళి ప్రకృతి రక్ష. అలా చెప్పాము, అది పద్ధతి. ఓకే అండి. అయితే అంతవరకు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు. తీసుకెళ్ళకూడదు అసలు, 3 నెలలు బయటికి వెళ్ళకూడదు. మన ధర్మంలో తీసుకెళ్లిపోతున్నారు ఈ మధ్య, నెల పాప అయినా తెచ్చేస్తున్నారు. అసలు మన సనాతన సంప్రదాయంలో 3 నెలలు కంప్లీట్ అయ్యేదాకా మొదటిసారి అలా దైవము కోసమే ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్ళాలి, ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళచ్చు తప్ప 3 నెలల లోపల పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాం. ఇన్ఫెక్షన్లు వస్తాయి కూడా అలా దృష్టి దోషం, దిష్టి కొడుతుంది, ఎన్నో కారణాలు. అందులో సాయంత్రాలు అస్సలే తీసుకెళ్ళకూడదు. పక్షులు పారే సమయం అని అంటాము. అప్పుడు ఆ పిల్లవాడు బయట ఉన్నప్పుడు కనుక పక్షులు ఎగిరితే ఒక విధమైన దోషం ఆ పిల్లలకు కలుగుతుంది అని అంటారు, అమ్మాయినా అబ్బాయి అయినా. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. వింటాను, వీడియో వింటాను. అలాగే అదే ఎలాగైనా 3 నుండి 4వ నెల వచ్చాక ఏ తిథిన పుట్టాడో ఆ తిథి, ఏ రోజు ఆ తిథి. ఓకే అమ్మా, ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది. ఈ వివాహ కార్యక్రమం అంతా ఇంతవరకు మీనింగ్ కొంచెం తెలియకుండా ఏదో అన్ని చూసేసాం, కానీ ఇప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్గా అన్ని అర్థం చేసుకుంటూ వివాహం అటెండ్ అయితే మాత్రం అన్ని బాగా అర్థం అవుతాయి. ఓకే అమ్మా, చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత వివరంగా వినడం మా అదృష్టం. మనకి అవకాశం కలిగించారు మన వేద సంస్కృతి సమితి వారు, వాళ్ళకి మనం అందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. మన ప్రభాకరరావు మహోదయులకి, మన ఆకిళ్ళ అమరేంద్ర బాబు గారికి, దాంట్లో కూడా మీరు ఎలాగో ఫౌండర్ మెంబరే కదమ్మా విఎస్ఎస్ లో కూడా. ప్రభు గారికి. అవును, నేను ఫౌండర్ మెంబర్నే, నేను కూడా వైస్ ప్రెసిడెంట్ నే, అసోసియేట్ డైరెక్టర్ నే అయినా కూడా. అదే ఇలా వింటామని ఎప్పుడు అనుకోలేదండి, ఇంత క్లియర్ గా చెప్పేవాళ్ళు మాకు ఉంటారు అని ఎప్పుడు అనుకోలేదు. మనకి ఇవేమీ తెలియదని బాధపడ్డాం, కానీ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మాకు తెలియదు. ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్తే అవన్నీ చెప్తామమ్మా మీకు, సరేనా? ఓకే అండి. ఓకే అమ్మా, ఒక్క చిన్న మాట చెప్తాను, అప్రస్తుతమైన అనుకోనంటే. చెప్పండి. మామూలుగా శంకరాభరణాల డైలాగ్ చూడండి, పాశ్చాత్య తుఫాను గాలికి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతి అన్నారు చూడండి. ఆ సత్సంప్రదాయ సంగీత జ్యోతి బదులు సత్సాంప్రదాయ సనాతన జ్యోతిని ఒక ఆ కాపు గాయాలని చెయ్యి అడ్డు పెట్టిన మీలాంటి మహానుభావులందరికీ నమో నమః. మీకు కానీ, ప్రభాకరరావు గారికి కానీ, బాబు గారికి కానీ, మీతో కలిసి ఉన్న ప్రభు గారికి కానీ, మీ అందరికీ నమో నమః. చాలా గొప్ప విషయం అండి. అండ్ ఇంకా ఏం చెప్తే అది తీర్చగలము అనేది నాకు తెలియదు. నమో నమః.
నమో నమః అనుకుంటే చాలు. వీళ్ళ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయడానికి మనం అందరం కూడా వాళ్ళతో సహకరించి, ఇందాక నేను చెప్పినట్టు మన స్నేహితులు, బంధువులు ఎవరిళ్లలో జరిగినా గానీ ఈ సనాతన ధర్మం చేసే పద్ధతిలో మార్పులు తెచ్చుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పద్ధతి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మార్చుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడాలి అని అందరినీ కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం శుభం. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.